ఫస్ట్ ఏం చెప్పండి, ఒక యాక్టరా, డైరెక్టరా, రైటరా, ఏంటి అసలు? ఇప్పుడు మాత్రం యాక్టర్ బ్రో. ఓకే, డైరెక్షన్ కాసేపు పక్కన పెట్టారా? మీ వైఫ్ రియాక్షన్ ఏంటి సినిమా చూసాక? నువ్వు అందరూ యాక్ట్ చేసి ఉంటావు, నువ్వు ఎలా ఉంటావు అలాగే చేసావు కదరా. ఓ నిజంగా అల్ఫా పురుషులా మీరు? సీతామంగళ రామచిత్రాలు అనే సినిమా అంటే చాలా మంచి బజ్ వచ్చింది, బట్ దాని పోస్ట్ రెస్పాన్స్ ఎఫెక్ట్ ఏమైనా పడిందా మీ మీద? కొంచెం పడిందండి, ఎందుకు ప్రొడక్షన్ మళ్ళీ అనుభవించి రాజాకి దీనికి ఎందుకంత గ్యాప్? కొంచెం స్ట్రగ్లింగ్లు అవన్నీ పడ్డాం. రవితేజ గారితో కూడా మీరు ఒక స్క్రిప్ట్ చెప్పున్నారని చెప్పేసి కూడా టాక్ ఉంది. అంతా విన్నారు, ఫుల్ ఎంకరేజ్ చేశారు, అంతా బాగుంది. లాస్ట్ అనుభవించి రాజా అనే ప్రాజెక్ట్ మీరు ఇష్టపడి చేసిందా, లేదంటే ఆ టైంకి అది ఫినిష్ చేయాల్సి వచ్చి చేసిన ప్రాజెక్ట్ అది? ఈ రేంజ్ హీరో మనం కరెక్ట్ ఎవరిని నేను వెళ్ళి మొబైల్ ఫిల్మ్స్ లో సినిమా అనగానే చాలా మంది షాక్ అయ్యారు. రెడ్డి ఒక మూవీ తీసే చానాళ్ళు అయిపోతుంది, ఇంకొక సినిమా ఫ్లాప్ అయితే ఇక్కడ జీవితాన్ని నాశనం అయిపోయినట్టేనా? అది మళ్ళీ సినిమా చేయకూడదు, అది నాకు నచ్చట్లేదు బ్రో. హాయ్ శ్రీనివాస్ గవిరెడ్డి. హలో, హాయ్ బ్రో. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ ఏం చెప్పండి, ఒక యాక్టరా, డైరెక్టరా, రైటరా, ఏంటి అసలు? ఇప్పుడు మాత్రం యాక్టర్ బ్రో. ఓకే, డైరెక్షన్ కాసేపు పక్కన పెట్టారా? ప్రశాంత్ పక్కన పెట్టడం జరుగుతుంది, ఇప్పుడు యాక్టర్ గా మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి దాని మీద మాట్లాడుకోవాలి ప్రశాంత్. ఓకే, లేదంటే మీ రోల్ కి కానీ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్ లో. స్పెసిఫిక్ గా అన్నం పడేసే సీక్వెన్స్ కానీ, ఆ గిన్నెలన్నీ తోసినప్పుడు అక్కడ ఇచ్చే ఎక్స్ప్రెషన్, ఈ మగజాత ఆణిముత్యం లాగా కొన్ని ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ కూడా అంటే ఆ డైలాగ్స్ కానీ ఇవన్నీ అంటే గవిరెడ్డిలో ఈ టైప్ ఆఫ్ యాక్టర్ ఉన్నాడా, లేదంటే ఈ యాంగిల్ ఉందా అనేది జనాలకు తెలిసింది ఈ సినిమా. సరే, సినిమా రిలీజ్ అయిపోయింది, సో ఆల్రెడీ హ్యూజ్ రెస్పాన్స్ ఉంది, బట్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, లేదంటే ఒక బెస్ట్ రెస్పాన్స్ ఏంటి? లైక్ ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారంటే రాజ్ ఇచ్చారండి. ఓకే, రాజ్ ఉన్నారు కదండి, గారు. ఆయన నేను సినిమా ఫస్ట్ చూడడానికి చాలా భయపడ్డాను. నేను యాక్టింగ్ చేసిన తర్వాత సినిమా చూడలేదనమాట చాలా రోజులు, అసలు అదేం లేదనమాట. తర్వాత ఆయన చూసి వచ్చిన తర్వాత భుజమే సార్ చేసి, నువ్వు మాస్టర్ అబ్బాయి థియేటర్లో చూసి వచ్చి రెక్కొట్టేసావు అని ఆయన రాజ్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఫస్ట్ ఆయన ఇచ్చారు, అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది. అది అప్పుడు ఇంకా ఓకే, మన సినిమా మన మహాన్ థియేటర్లో చూసుకోవచ్చని నేను అనుకున్నాను అనమాట. ఓకే, ఆ తర్వాత ఇంక సమంత గారు అదే మంచి కాంప్లిమెంట్. ఇంకన్నీ అంటే మన సినిమా గురించి తెలుసు, మన యాక్టింగ్ గురించి తెలుసు అని పక్కన పెడితే ఫ్యామిలీ వాళ్ళు కూడా మన కోసం ఇస్తారు, బాగా చేసేవారు అది ఇది. కానీ నేను ఊర్లో థియేటర్లో చూశాను, మా ఊరు మొత్తాన్ని అందరినీ తీసుకెళ్ళి థియేటర్లోకి వచ్చి పెట్టి చూశాను. నేను బయట వెయిట్ చేస్తాను, నర్సీపట్నం. ఓకే, సో నేను వెయిట్ చేస్తున్నాను, నేను లోపలికి వెళ్ళి చూడలేదు. వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఉంది కిక్, అది మన వాళ్ళు చెప్తే వచ్చే కిక్ ఉండదు చూసారా. ఓకే, నర్సీపట్నం అంటే పూరి జగన్నాథ్ గారిది కూడా నర్సీపట్నమే కదా? ఆయన వచ్చే ఇంతవరకు జరిగింది మా ప్రయాణం. ఓహో, ఓకే, అంటే ఆయన ఏంటి ఇన్స్పిరేషన్ అలాగే? అంతే కదా, ప్రళయం అది వచ్చింది, అందరూ వచ్చాం ఏంటి. ఓకే, కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అలాగే ఆయన మూవీస్ నుంచే, లేదంటే ఆయన పర్సనల్ కూడా? లేదు, ఆయన సినిమా నుంచే. పర్సనల్ మనకేం తెలుస్తుంది అప్పుడు. ఆయన యాక్టర్గా డైరెక్ట్ చేసినప్పుడు, డైరెక్టర్గా ఉన్నప్పుడు, సినిమా వచ్చిన తర్వాత ఈడియట్, అమ్మనంతమ్ములమ్మాయి, అక్కడ నుంచి ఒక సెన్సేషన్ ఆయన. ఆ సెన్సేషన్లో నుంచి మా పక్కూరు ఆయన వచ్చారు, ఆయన అయ్యారు. ఓకే, మనం కూడా చాలా ఫీల్ అవుతూ ఉన్నాం, కోరుకుంది కదా మనం కూడా అవ్వగలమని. సో ఆ ధైర్యంతో ఆయన వచ్చారు, ధైర్యంతో వచ్చేసాం అనమాట. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు శుభం. సో అంటే శుభంలో కొన్ని సీక్వెన్సెస్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అంటే మొన్న ప్రవీణ్తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంకా కొన్ని సీన్లు ఎడిటింగ్ లో పోయాయి, కరెంట్ పోయే సీక్వెన్స్ కానీ ఇవన్నీ కూడా. అంటే ఊర్లో వాళ్ళందరూ కూడా కరెంట్ మళ్ళీ రావడం కోసం కష్టాలు పడి మళ్ళీ కరెంట్ వేయాలి, ఎందుకంటే క్లైమాక్స్ ఇప్పుడు చూడకపోతే కుదరదు అనే ఫీలింగ్ అనమాట. అదే, సో ఆ సీక్వెన్స్ ఒకటి ఎడిట్ లో కొంచెం తీసేయాల్సి వచ్చింది అని చెప్పి అన్నారు. సో అలాగా మీకు అంటే మీరు ఇంకా ఇంపాక్ట్ఫుల్ సీన్స్ ఏమైనా కట్ అయ్యాయి అలాగా ఎడిటింగ్ లో? ఏమన్నా 2-3 అలా కట్ అయిపోయాయి. ఓకే, బట్ ఇంకా మర్చిపోయాను నేను, ఉన్నది ఏంటనే దాని మీద చూసాను, అన్ని అద్భుతంగా వర్కౌట్ అయిపోయాయి. ఓకే, అండ్ మీ రోల్ కూడా ఫస్ట్ ఆప్షన్ మీరు కాదంట కదా? లాస్ట్ ఆప్షన్ నేనుగా వచ్చాను. లైక్ అంటే అందరూ ఆల్రెడీ ఎప్పటి నుంచో హర్షిత్ కానీ, చరణ్ కానీ, శాలిని, శ్రావణి అందరూ ముందు నుంచి ఎప్పటి నుంచి ఒక 5 నెలల నుంచి వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసినప్పుడు, రిహార్సల్ చేసినప్పుడు, ముందే నుంచే వాళ్ళ వర్క్ షాప్ అది జరుగుతూ ఉంది. నేను అనుకోకుండా అలా ఎంటర్ అయ్యాను అంతే లాస్ట్ మూమెంట్ లో. ఓకే, నేను మనం ప్రవీణ్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఈ రోల్ కి వంశీని అనుకున్నాము, వంశీని ఆడిషన్ కూడా చేసాము ఈ రోల్ కి, అంతా ఓకే అనుకున్న తర్వాత ఎప్పుడైతే గవిరెడ్డి చేశాడో ఇంక ఈ రోల్ గవిరెడ్డి తప్ప ఇంకెవరు సెట్ అవ్వరు అని చెప్పి వంశీతో మళ్ళీ వంశీకి వేరే రోల్ ఒకటి చెప్పారు అన్నమాట. సో నిజమే, సినిమా చూసిన తర్వాత నిజమే వంశీ అయితే ఆ క్యారెక్టర్ అంతలా సెట్ అయ్యేవాడు కాదేమో, ఎందుకంటే కొంచెం ఆ ఏజ్డ్ అంటే ఆ
వీళ్ళందరికంటే కొంచెం పెద్దరికం తీసుకొని ఆ రెస్పాన్స్ అదంతా కూడా బాగా వచ్చింది. ఇంతకు ముందు కూడా చేస్తున్నారు క్యారెక్టర్స్, అంటే ఇప్పుడు కుమారి శ్రీమతిలో కూడా మంచి క్యారెక్టర్. అంటే అది మోర్ ఆఫ్ కామెడీ కాదు, అదేంటంటే మోర్ ఆఫ్ కొంచెం అంటే చిన్న క్వర్కీగా ఉంటుంది కానీ అది కంప్లీట్ కామెడీ యాంగిల్ లోకి వెళ్ళిపోలేదు, ఒక పాజిటివ్ క్యారెక్టర్ లాగే వచ్చింది. సో అలాగే ప్రీవియస్ గా కూడా ఒక 2-3 మూవీస్ లో నా సాంబ్రంగ్ లో చేశాను సీన్ విజయ్ బిన్ని ఆయన ద్వారా చేశాను. సో ఈ క్యారెక్టర్స్ అనేవి చేశారు కదా. అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ గా మీరు జర్నీ అనుకుని వచ్చి ఇప్పుడు ఆ యాక్టర్ గా టర్న్ అవడం అనేది ప్యాషన్ తోనా, లేదంటే ఇది దిస్ ఇస్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వైవల్ ఎలాగ అసలు? సర్వైవల్ కదా, సర్వైవల్. నాకు ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తున్నాను, పెద్ద బ్యానర్ లో రైటింగ్ చేస్తున్నాను, అదే ఫ్యాషనే. లైక్ ఫస్ట్ చేసినప్పుడు అనుకోకుండా అంటే చెయ్యాలా వద్దని చాలా సరిపోతాను. అవసరాల శ్రీనివాస్ గారు మాత్రం బలంగా పుష్ చేశారు నన్ను. అదే ఫస్ట్ సో అవసరాల శ్రీనివాస్ గారు పుష్ చేశారు, నువ్వు బాగా చేస్తావు, నీ బాడీ స్టైల్ బాగుంది, నమ్ము సీను, ఎందుకు చేయకూడదు, ఇప్పుడు నేను డైరెక్ట్ చేశాను, యాక్టర్గా చేస్తున్నాను, అలాగే వేరే లాంగ్వేజ్ లో కూడా చాలా మంది చేస్తున్నారు కదా, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అన్నమాట. సో అది కూడా నిజమే అనిపించింది, సరే చేద్దామని చేశాను అనమాట. ఓకే. సో శ్రీనివాస్ అవసరాలు గారు పుష్ చేయడం వల్ల ఇలా యాక్టర్ గా మారారు. ఆయన స్వప్న గారు కూడా ఫుల్ చేసి నువ్వు బలంగా పుష్ చేశారు. సో వాళ్ళిద్దరు వాళ్ళే ఇందులో. ఓకే. అందులో స్ట్రాంగ్ ఉంటుంది క్యారెక్టర్, చాలా స్ట్రాంగ్. నిత్యమీనన్కి హెల్ప్ చేసే సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ, అంటే ఆ లైసెన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు కూడా. చాలా పెద్ద పేరు వచ్చిందండి దానికి, చాలా మంచి పేరు అప్లోడ్ వచ్చింది బయట. ఓకే. ఎక్కడికి వెళ్ళా దొరబో కదా నువ్వు అనేవారు. అవును. బట్ దానికి ముందు అంటే మీరు ఒక 2 మూవీస్ డైరెక్ట్ కూడా చేశారు, సీతామందల రామయ్య చిత్రాలు, అనుభవించి రాజా మూవీస్, అది ఇద్దరు 2 రాజతరుణ్తో చేసిన ప్రాజెక్ట్స్. వాటికి కూడా చాలా గ్యాప్ వచ్చింది కదా, సీతామందల రామయ్య చిత్రాలు అదే గ్యాప్ వచ్చింది, దాని తర్వాత గ్యాప్ రాలేదు. అనుభవించి రాజు తర్వాత నేను ప్రాజెక్ట్ ఇమీడియట్లీ ఓకే చేశాను, పెద్ద బ్యానర్ లో చేస్తున్నాను, వర్క్ జరుగుతోంది ప్రాపర్ గా. అది తర్వాత గ్యాప్ లేదు. తర్వాత రైటింగ్ లో చాలా బిజీగా ఉన్నాను నేను. రైటింగ్ చాలా సినిమాలు చేస్తూనే ఉన్నాను కదా, రైటర్ గా చేస్తున్నారు. సో అదేం గ్యాప్ లేదు నాకు. ఓకే. అంటే ఇప్పుడు అంటే ఇనీషియల్ గా మీరు స్టార్ట్ అయింది కూడా ఫస్ట్ సీతామందల రామయ్య చిత్రాలు డైరెక్షన్ తోనే, లేదా దానికంటే ముందు రైటింగ్ చేశాను నేను. అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. దాని తర్వాత గరం అనే సినిమా కథ మాటలు ఇచ్చాను నేను, మదన్ గారు డైరెక్ట్, నేనే కథ మాట్లాడడానికి. సాయి కుమార్ గారు అప్పటి, అదే ఆది సాయి కుమార్ అప్పటి నుంచి ఓకే. ఓకే. సో ఫస్ట్ గరమా రైటింగ్ చేసింది. దానికంటే ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా మదన్ గారి దగ్గర చేశాను, చాలా సినిమాలు వర్క్ చేశాను అనమాట. ఓకే. ఓకే. మీ ఫస్ట్ ఇండస్ట్రీలో అసలు అలా వచ్చినప్పుడు ఫస్ట్ వర్క్ ఏంటి? అసిస్టెంట్ డైరెక్టర్ 2009 నగరం అని ఒక సినిమాకి పనిచేశాను. నగరం శ్రీకాంత్ గారు. శ్రీకాంత్. ఓహో. ఓకే. ఓకే. అప్పుడు శ్రీకాంత్ గారు పోలీస్ క్యారెక్టర్లు అంటే మంచి ఇది ఉండేది. అసలు ఆయన పోలీస్ అంటే చాలా సాటిలైట్ బిజినెస్ అయిపోయి టకటక పొలవమని చేశారు అప్పట్లో. అక్కడ నుంచి చేశాను. ఓకే. ఓకే. సో నగరం ఫస్ట్. సో దానికి ఎలా వచ్చింది ఆప్షన్ అసలు మీకు? ఇంకా చాలా స్ట్రగ్లింగ్ లేండి, ఇంకా అందరిలాగా అసిస్టెంట్ గా వచ్చి ప్రయత్నాలు చేసి, ఎవరైనా ఫ్రెండ్స్ అలా పట్టుకొని చాలా రోజులు వెయిట్ చేసి దాని ద్వారా అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను. అక్కడ కూడా రైటింగ్ నచ్చే అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను అనమాట. అంటే ఏదో ఒక ఖచ్చితంగా మీరు అన్నట్టు పరిచయం, లేదంటే ఎవరో ఒకరు పుష్ ఉండాలి. సో అలా మిమ్మల్ని ఇండస్ట్రీకి పుష్ చేసింది ఎవరు అసలు? అంటే లైక్ ఆ టైంలో ఫ్రెండ్స్ అండి, ఇప్పుడు అప్పుడు రూమ్మేట్స్ లేదా ఇంకో ఫ్రెండ్ ఇలా ఇండస్ట్రీ ఇండస్ట్రీ అన్ని రోజుల నుంచి మనం స్ట్రగ్లింగ్ లో ఉంటాం కదా, ప్రయత్నాల కోసం ప్రయత్నం చేస్తుంటాం కదా, ఒక ఫ్రెండ్ ద్వారా అలా వెళ్ళి అలా జాయిన్ అయ్యింది. ఓకే. సో నగరం టు సీతామందల రామయ్య చిత్రాలు చాలా టైం పెట్టినట్టుంది డైరెక్టర్ అవడానికి. 2009-2015 అయిపోయింది. త్వరగానే అయినట్టు. ఒక సినిమా కథ మాటలిచ్చాను, ఒక సినిమా డైరెక్ట్ చేశాను, స్పీడ్ గానే అయ్యింది కదా. 6 years. దానికన్నా ముందు ఒక 3 పోయి ఉంటది కదా ప్రయత్నాలు చేసేదంతా. ఓకే. సో సీతామందల రామయ్య చిత్రాలు అనే సినిమా అంటే ఆ సినిమాకు ఉన్న ప్రీబజ్ కి చాలా మంచి, అంటే అప్పటికి రాస్తారు బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ తో ఉన్నాడు, మంచి ప్రీబజ్ ఉండింది ఆ సినిమాకి, మలయాళీ హీరోయిన్. సో చాలా మంచి బజ్ వచ్చింది. బట్ దాని పోస్ట్ రెస్పాన్స్ ఎఫెక్ట్ ఏమైనా పడిందా మీ మీద? కొంచెం పడిందండి, ఎందుకు ప్రొడక్షన్ హౌస్ చాలా పెద్ద సక్సెస్ అండి ప్రొడక్షన్ హౌస్ కి. అంటే ప్రొడ్యూసర్ కి అయితే మాత్రం అనుకున్న డబుల్ 3 వచ్చింది. ఓకే. కమర్షియల్ గా హిట్ అయ్యేది. హిట్ అండి కమర్షియల్ గా. నేను అనుకున్న బడ్జెట్ కి 3 వచ్చింది వాళ్ళకి. రాస్తారు బికాస్ ఆఫ్ రాస్తారు. మన సినిమా ఎప్పుడు అంటే అదే బయట తెలియదులేండి, మన కారణాలు ఎత్తకూడదు కానీ, ఉయ్యాల జంపల తర్వాత స్టార్ట్ అయ్యి కుమారి 21 తర్వాత రిలీజ్ అయింది. సో మనం లెక్కలేసినవన్నీ అంటే ఉయ్యాల జంపల తర్వాత అనుకో ఎవరో రాలేదు మాకు ప్రొడక్షన్ హౌస్. మా ఇద్దరం కలిసి చాలా ప్రొడక్షన్ హౌస్ అయితే రాజధాని ఓకే అవునా ఓకే అని తప్ప ఎవరు రాలేదు. దాని తర్వాత సినిమా సంస్థ మామ ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాము, ఓకే అయింది. బట్ అన్ని బడ్జెట్లు ఓకే, కొత్తగా వచ్చిన హీరో ఇంతలోనే చేయాలి, ఇలా జరుగుతూ ఉంది. రకరకాల కారణాలు. ఈలోపు సినిమా చూస్తామా కుమార్ శ్రీమతి ఓపెనింగ్లో అయిపోవడం, స్టార్ట్ అవ్వడం, రిలీజ్ అయిపోవడం, సూపర్ హిట్లు అయిపోవడం. దాని తర్వాత నాకు కూడా అంటే
లైక్ ప్రొడక్షన్కి కానీ అతనికి కానీ పెద్ద ఏం ప్రాబ్లం రాలేదు. నాకు పర్సనల్గా కొంచెం అంటే నేను అనుకున్న రేంజ్ నాకు రాలే. డైరెక్ట్గా నాకు పర్లేదు, నాకేమి బ్యాడ్ డీసెంట్ ఫిల్మ్, బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే బికాస్ మీరు అన్నట్టు ఈ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్స్ అయిపోవడంతో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఆబ్వియస్ గా కొంచెం చాలా మీరు అనుకున్నట్టు ఉయ్యాల జంపాల తర్వాత వచ్చి ఉంటే కనుక ఈ స్థాయి ఇంపాక్ట్ అంటే అదే సినిమా నేను అదే లెక్కలో సినిమా చేసాం అనమాట. ఉయ్యాల జంపాల తర్వాత ఓకే మనకి ఇంతే ఉంటది, ఇలాగే చేద్దాం, ఇలా చేయాలి, ఇలాంటి కథ చేయాలి, ఒక చిన్న లెక్కలు వేసాం మనం. బట్ బట్ నాకు హ్యాపీ లేదు, నేనేమి అదే హ్యాపీ అంటే ఆబ్వియస్ గా ప్రొడ్యూసర్ కి డబ్బులు వచ్చేసినప్పుడు ఇంకా టెన్షన్స్ ఉండవు కదా. కాకపోతే ఇండస్ట్రీలో ఏంటంటే ఓకే ఆ ఫిల్మ్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి పెద్ద రేంజ్ వచ్చింది, సూపర్ హిట్ అయి ఉంటే అనే ఫీలింగ్ అనే ఒకటి. ఓకే, బట్ ఆ తర్వాత మళ్ళీ అనుభవించ రాజాకి దీనికి ఎందుకంత గ్యాప్? గ్యాప్ కాదు, దాని తర్వాత కొంచెం స్ట్రగ్లింగ్లు అవన్నీ పడ్డాం. పక్కన పెడితే దాని తర్వాత పెద్ద హీరోకి ఓకే చేశానండి వెంటనే. నేను దాన్ని చూసి నాకు వేరే పెద్ద హీరోకి కనెక్ట్ అయ్యాను, కథ ఓకే అయింది. బట్ కొన్ని కారణాలు మెటీరియలైజ్ అవ్వలేదు, అడ్వాన్స్లు తీసుకున్నాం, అంతా జరిగింది. కొన్ని కారణాలు ఇంకా రకరకాల అలా ప్రాజెక్ట్స్ రెండు డ్రాప్ అలా లేట్ అయిపోయింది అంతే. ఆ టైంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ టైంలో నుంచి మళ్ళీ బయటకు రావడానికి మనం రైటింగ్ అలా అంటే ఆల్మోస్ట్ ఇంకా సెట్స్కి వెళ్తుంది అనుకున్నప్పుడు అప్పుడు మనం ఓకే అయిపోయింది అనగానే మనం ఫుల్ అనుకుంటాం ఓకే ఇక్కడ నుంచి పెద్ద, కానీ అక్కడ నుంచి వాళ్ళ వైపు నుంచి చాలా కారణాలు ఉంటాయి కదా. వాళ్ళకి పెద్ద డైరెక్టర్ రావడం లేదంటే ఇంకేదన్నా జరుగుండొచ్చు, సో దానివల్ల కొంచెం డిలే అయింది. ఓకే, ఈ రైటింగ్ టీంలో ఎలాగ గోపిచంద్ మల్లేని వీళ్ళతో ఎలాగ మీకు? అప్పుడు అదే ఆ టైంలోనే నాకు క్రాక్ అదన్నిటికి ఆయనతో పాటు వర్క్ చేయడం ఛాన్స్ అవకాశం వచ్చింది. ఫస్ట్ క్రాక్ గోపిచంద్ ఆయనతో క్రాక్ మొదలు పెట్టానండి. ఓకే, అది ఎలాగా ఫస్ట్ రీమేక్ రైట్స్ తీసుకున్న తర్వాత నుంచి స్టార్ట్? అది రీమేక్ రైట్స్ అని కాదు, ప్రొడక్షన్ హౌస్ నుంచి తెచ్చారనమాట. తెచ్చి జస్ట్ ఇలా అనుకుంటున్నామని వాళ్ళు చెప్పారండి. సో అక్కడ నుంచి గోపి గారు దాన్ని అలా తీసుకెళ్దామని కొన్ని తీసుకుని ఒకటి రెండు చిన్న తీసుకుని ఆ జాతర సీక్వెన్స్ ఒకటి ఆ క్యారెక్టర్ ఓవరాల్ ఉంటుంది తప్పితే మిగతా క్యారెక్టర్ కానీ సంబంధమే లేదండి సినిమాకి. సో దాని ద్వారా ఆయన ఎప్పటి నుంచో ఆ బ్యాక్ డ్రాప్ లో చేయాలని అనుకున్నారు. ఒంగోలు ఆయన రీసెర్చ్ చేసి అన్నీ ఉన్నాయి. సో దాని పర్ఫెక్ట్ సెట్ అయింది. సో మళ్ళీ దాంతో హ్యాట్రిక్ కాంబినేషన్ అయినా వేసారు అంతే గట్టిగా. సో అంటే ఆ టైంలో రవితేజ గారితో కూడా మీరు ఒక స్క్రిప్ట్ చెప్పున్నారని చెప్పేసి కూడా ఒక టాక్ ఉంది. అవును, సో ఏమైంది మరి? అది చెప్పాను, ఆయన కథ అంతా విన్నారు, ఫుల్ ఎంకరేజ్ చేశారు, అంతా బాగుంది. లాస్ట్ లో మనకు సెట్ అవుతుంది అనేసారు. ఓకే, ఎందుకంటే ఈ క్రాక్ తర్వాతే ఇలాగా గవిరెడ్డి ఒక స్టోరీ చెప్పారు రవితేజకి. సో ఆల్మోస్ట్ ఓకే అయిపోవచ్చు, ప్రొడక్షన్ హౌస్ కూడా రెడీగా ఉంది ఫర్ అడ్వాన్స్ ఇవ్వడానికి అన్నట్లుగా టాక్ వచ్చింది. సో ఓకే మంచి ప్రాజెక్ట్ సెట్ అవుతుంది అనుకునే టైం మళ్ళీ అది సడన్ గా కథ అనేది నచ్చకపోతే మనం ఏం చేయలేం కదండి. ఓకే, అంటే ఎక్కడ అది బ్రేక్ పాయింట్ అలా ఏం లేదండి. ఆయనకి ఆయన చూసే టైము లేదంటే ఆయన ఆలోచించే ఆ టైంలో మనకు నచ్చిన కథ మనం చెప్పలేకపోవచ్చు అంతే. దట్టు ఆయనకి చాలా రోజుల తర్వాత హిట్ ఒకటి వచ్చింది, అది మంచి ఆయన ఏమి కొత్త వాళ్ళకి ఇవ్వకూడదు అలాంటిది ఏమి ఉండదండి. ఆయన కథ నచ్చితే చేస్తారు అంతే. రవితేజ గారిలో ఉన్న గొప్ప ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు గోపి గారిని కానీ బాబీ గారిని కానీ చాలా మందికి అవకాశాలు ఇచ్చారు కదండి. సో కథ నచ్చి ఆయన సెట్ అవుతాం ఉంటే చేసేస్తారు అంతే. నాకున్న తెలిసినంత వరకు అది మాత్రం అంతే. లేదు అది కరెక్టే, ఎందుకంటే మోస్ట్లీ రవితేజకు ఉన్న బ్రాండే అది కదా. ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేస్తారు, కొత్త డైరెక్టర్స్ కి అవకాశాలు ఎక్కువ ఇస్తారు, రిస్క్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికి మించి ఒక ప్రాజెక్ట్ చిన్న పాయింట్ నచ్చితే ఆ పాయింట్ మీద బేస్ చేసుకుని పెద్దగా ఆలోచించరండి, చేసేస్తారు అంతే. ఓకే, సో అది వర్కౌట్ అయి ఉంటే కనుక ఇప్పుడు గవిరెడ్డి ఇంకొక ఏముందిలేండి, ఇప్పుడు కూడా హ్యాపీయే కదా. అయితే అప్పుడు శుభం వచ్చేది కాదేమో ఒకవేళ అది వర్కౌట్ అయ్యి. అవునవును. ఓకే, సో తర్వాత గోపిచంద్ మల్లేనితో ఈ వీరసింహారెడ్డి కూడా వర్క్ చేస్తున్నారు కదా? వీరసింహారెడ్డి జాట్ వర్క్ కూడా. ఓకే, ఎలా ఉంటుంది అంటే మీ కాంట్రిబ్యూషన్ ఏముంటుంది ఇప్పుడు రైటింగ్ ప్రాసెస్? అంటే ఇప్పుడు రైటింగ్ అంటే ఇప్పుడు ఆయనతో పాటు మిగతా టీం అందరూ ఉంటాం, నలుగురు ఉంటాం మా టీం రైటింగ్. సో ఆయన కథ అనుకున్న తర్వాత ఇంకా దాని మీద వర్క్ చేయడం మొదలు పెడతాం. సో ఎవరి డిస్కషన్ అందరూ ఆయన చెప్పడం మేము చెప్పడం అలా డిస్కస్. ఎలాగ మీ పర్స్పెక్టివ్స్ ఏమైనా ఇస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీ ఎలా ఉంటే బాగుంటుంది లేదు ఈ సీన్ ఆ డిస్కషన్ అంతా జరుగుద్దని. సినిమా మొదటి కాడి నుంచి ఆయన ఐడియా అనుకుని ఇలా ఉండాలని ఒకటి డిసైడ్ చేసుకుని వస్తారు అది డైరెక్టర్ గారు. సో అక్కడ నుంచి దానికి పని చేస్తాం అనమాట. ఓకే, సో ఎవరు ఐడియాలజీ వాళ్ళు త్రో చేస్తాం, దాన్ని ఒక బాగున్న ఐడియాని ఇంకొక బెటర్గా ఇంకొక ఆయన చెప్తారు వాళ్ళు. సో ఫైనల్ గా డైరెక్టర్ గారు ఆయన ఒక ఐడియా నుంచి ఉంటారు, ఆయన ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయి ఉంటారు. సో దాని నుంచి తీసుకుని ఆయన ఒకటి ఫామ్ చేస్తారు, ఆయన అలా ఉంటారు. ఓకే, సో ఇనిషియల్ స్టేజెస్ తప్ప ఫైనల్ ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా అలా ఏమి ఉండదండి. మళ్ళీ మధ్యలో చిన్న చిన్న చేంజెస్ ఉన్నా ఆయన మమ్మల్ని పిలుస్తారు, మేము వెళ్తాం. ఇంకా రెగ్యులర్ గా ఆయనతోనే ఉంటామండి. ఎప్పుడైనా షూటింగ్ స్పాట్ కి వెళ్ళి సెట్స్ లో షూటింగ్ స్పాట్ కి వెళ్ళమండి, అది ఎప్పుడన్నా రేర్ గా సరదాగా, చాలా తక్కువ, అంతే తక్కువ.
ఓకే. సో, బాలకృష్ణ గారితో పెద్ద బాండింగ్ అంత లేదంటారా? బాండింగ్ అంటే ఒక 2, 3 సార్లు 2, 3 సార్లు కలిసామండి. కలవడం. బాండింగ్ అంటే ఓకే. అంటే కలిసాము. నేనే అనుకునేది ఏంటంటే హ్మ్. రైటర్స్‌కి మోర్ ఆఫ్ అంటే డైరెక్టర్ కంటే కూడా రైటర్స్‌కి ఎక్కువ క్లారిటీ ఉంటది ఇన్ టర్మ్స్ ఆఫ్ సీన్స్ గాని ఇవన్నీ గూడా. అంటే 100% లేదు అనట్లేదు. డైరెక్టర్స్‌కి ఉంటుంది. ఎప్పుడు రైటర్ వీళ్ళందరికన్నా కూడా అండి హ్మ్. డైరెక్టర్‌కి ఎక్కువ ఉంటదండి. ఓకే. ఎందుకంటే మనం ఏమి డిస్కస్ చేసినా, ఏమి రాసినా రైటరు, డైరెక్టర్ కదా తీసే ఆయన. హ్మ్. ఆయన హ్మ్. క్లారిటీ లేకుండా ఇంపాసిబుల్. హ్మ్. సో, రైటర్ కన్నా వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ యాహ్! డైరెక్టర్‌కి విజన్ ఉంటుంది. ఆయనకుంటుంది. యాహ్! బట్ ఆ క్యారెక్టర్ డెప్త్ గాని, లేదంటే ఆ సీన్స్‌లో ఉండే ఒక ఎమోషన్ గాని, ఇవన్నీ మోర్ ఆఫ్ రైటర్‌కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటదేమో అని నేను అనుకుంటాను. అంటే నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు రైటర్‌కున్న ఐడియాలజీని ఏమున్నా, ఏం లేకపోయినా హ్మ్. డైరెక్టర్ అనే వారికి ఎక్కువ లేకపోతే ఆయన తీయలేరు. ట్రూ. సో, నేనేమంటానంటే నేను రైటర్ కన్నా కూడా డైరెక్టర్‌కే ఎక్కువ ఉంటదని నేను నమ్ముతున్నాను అంటున్నాను. ఓకే. గుడ్. అంటే యాహ్! యాహ్! అది ఆ! ఆబ్వియస్ అది. ఆ! అది కొంచెం ఎందుకంటే ఆయన దాన్ని నమ్మకపోతే హ్మ్. రైటర్ ఎంత నమ్మినా ఉపయోగం లేదండి. ఓకే. యాహ్! సో, కాబట్టి ఆ ఎడ్జ్‌ని నేను అలా అంటున్నాను అంతే. హుహుహు. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు ఈ లుక్స్ విషయంలో ఆటిల్లో గూడా రైటింగ్ టీమ్ లేదండి. ఉంటుందా? మొత్తం అంతా డైరెక్టర్ గారు అడుగుతారు సరదాగా ఎలా ఓకే. ఉంది ఏంటి అని, కానీ డైరెక్టర్ గారి విజనే ఉంటది. అంటే ఇప్పుడు ఇంతమంది రైటర్స్‌లో అంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఇంతకుముందంటే సినిమా మొత్తానికి ఒకళ్ళ రైటర్ పేరు పడేది. ఇప్పుడు ఒక ఇద్దరు, ముగ్గురు రైటర్స్ లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ టీమ్‌లో ఉన్నప్పుడు హ్మ్. నీ వర్క్ అనేది ఎంతవరకు ఎలివేట్ అవుతుందనుకుంటున్నారు? అంటే శ్రీనివాస్ గవిరెడ్డి మార్క్ ఇది. లేదంటే శ్రీనివాస్ గవిరెడ్డి ఈ సీన్స్ తను రాసాడు అన్నట్లుగా ఎక్కడన్నా ప్రాపర్‌గా ఎలివేట్ అలా అవ్వదేమో ఉండదండి. గదా! నేను అదే అంటున్నాను సార్. హ్మ్. ఇక్కడేంటంటే ముగ్గురు, నలుగురు కో రైటర్‌లుగా పనిచేసినప్పుడు, ఇప్పుడు మా టీమ్‌లో ఉన్నప్పుడు సాయి మాధవ్ గారు డైలాగ్స్ రాస్తారు. హ్మ్. సో, పని చేసినప్పుడు ఏంటంటే, ఇక్కడ ఒక మార్క్ అనే ఉండదండి. హ్మ్. ఫైనల్‌గా డైరెక్టర్ మార్కే ఉంటది. అవును. సో, ఆయనకి ఏం కావాలి, ఆయన ఎలా ఆలోచిస్తారు దాని మీద, ఆయన ఏం తీసుకుంటాడు అనే దాని మీదే పని చేస్తామండి అందరం. హ్మ్. సో, హ్మ్. పని చేసి ప్రాపర్‌గా ఆయనకి ఎలాంటి అవుట్‌పుట్ కావాలనే దాని మీద క్లారిటీగా పని చేస్తాం అంతే. అదే. ఆ! సో, అదే అంటున్నా. ఎందుకంటే బానే ఎలివేట్ అవుతది సార్. ఇప్పుడు హ్మ్. 'గోపి' గారు ఎన్నో సార్లు డైరెక్ట్‌గా స్టేజ్ మీద చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పాడు, నా యాహ్! రైటర్‌లు అని. సో, అది చాలు కదా అంటున్నాను సార్ నేను. ఇప్పుడు ఈ అది చాలా సీన్ తక్కువ సార్లు గదా! తక్కువ సార్లు ప్రతి సినిమాకి చెప్తానే లేదు వచ్చారు. ఆయన చెప్పడం అని కాదు. హ్మ్. అంటే నేను ఆయన గురించి అంటలే. హ్మ్. ఓవరాల్‌గా ఇండస్ట్రీ వైస్ చూసుకుంటే హ్మ్. చాలా తక్కువ సార్లు ఒక రైటర్ గాని, లేదంటే ఒక డైరెక్టర్‌గా పిలిచి ఇలా ఫలానా వ్యక్తి ఇలా చేశారని చెప్పేసి చెప్పడం. అది ఈ బట్ మధ్య మీరు బాగానే చెప్తున్నారండి. చూడలేదండి హ్మ్. 'సుకుమార్' గారు చెప్పారు అదే మొన్న. అంటున్నా. ఆ! ఒక సుకుమార్ గారో, లేదంటే మొన్న రీసెంట్‌గా ఇంద్రగంటి గారో, ఆ! లేదంటే ఇంకొకళ్ళు ల్ ఒక ఇద్దరు, ముగ్గురు డైరెక్టర్స్ వాళ్ళు స్పెసిఫిక్‌గా చెప్తే తప్ప వర్క్ అనేది ఎలివేట్ అవ్వట్ల. హ్మ్. బట్ రైటర్స్‌కి ఒక 4, 5 ఇయర్స్ బ్యాకో, లేదంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉండే రెస్పెక్ట్ వేరుండేది. ఆ! ఆ! సో, అది రాను రాను కొంచెం బా తగ్గుతూ వచ్చిందండి. వస్తుంది. ఇప్పుడైతే ఓపెన్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది. చాలా మంది చెప్తున్నారండి. మొన్న అనిల్ గారు స్టేజ్ మీద చెప్పారు. చాలా హ్మ్. మంది మొన్న శైలేష్ గారు వాళ్ళ టీమ్ గురించి చెప్పారు. హ్మ్. మొన్న కో డైరెక్టర్ వాళ్ళ రైటింగ్ టీమ్‌ని స్టేజ్ మీదకి పిలిచి చెప్పారు. సో, అందరూ బానే ఓపెన్‌గా చెప్తున్నారండి. ఇప్పుడు అదేమి ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నాను. ఓకే. ఆ! సో, లేదంటే కొన్నాళ్ళ మధ్యలో కొంచెం అది అది మధ్యలో ఉండింది. వచ్చిందిలెండి అది. బట్ ఇప్పుడు చాలా బాగా చెప్తున్నారు. గోపీచంద్ గారితో ఇప్పుడు 'జాట్' మూవీకి వర్క్ చేసినప్పుడు అవును. అంటే ఇది మైట్ బి నేను మిమ్మల్ని అడగకూడదేమో ఈ క్వెషన్ దీనికి హ్మ్. సంబంధించి 'జాట్‌కి' సంబంధించి. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ గారికి రెడీ చేసుకున్న కథ. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ చిన్న చిన్న మార్పులతోనే సన్నీ డియోల్‌తో చేశారు అని చెప్పేసి ఒక డిస్కషన్ వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ అసలది? అంటే అది మీరు మొన్న 'గోపి' గారు గూడా ఇంటర్వ్యూలో చెప్పారు గదండీ. సో, అంటే ఆయన కథ అయితే ఫస్ట్ చేసుకున్నారు. దాని తర్వాత హ్మ్. రవితేజ గారు అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల అది మళ్ళీ మెటీరియలైజ్ కొంచెం ప్రాబ్లమ్ ఓకే. అంటే ఆగింది. ఆ టెంప్లేట్ మారిందా? లేదంటే లేదు సేమ్ చాలా చేంజెస్ చేంజెస్ చేశారు. చేసారు. ఓకే. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అదే అంటున్నాను సార్. ఎందుకంటే ఇందాక మీరు అన్నదానికి రైటర్‌గా చూసినప్పుడు ఇలాగే ఉంటే బావుంటది. అలాగే అప్లై చేయాలి. కానీ డైరెక్టర్‌గా వచ్చినప్పుడు ఏంటంటే ఓకే. అవతల హీరో ఎవరు? అతని ఇమేజ్ ఏంటి? అతను ఎలా ఆలోచించాలి? ఇవన్నీతోని చేంజ్ చేసుకొని లుక్ కాడ్నుంచి మళ్ళీ అన్నీ మారుస్తారు గదా! సో, హ్మ్. అది 'జాట్‌లో' అది బా జరిగిందండి యాక్చువల్లీ. ఓకే. సో, ఇంకొకటి హ్మ్. ఈ 'అనుభవించు రాజా' అనే ప్రాజెక్ట్ హ్మ్. మీరు ఇష్టపడి చేసిందా? లేదంటే ఆ టైంకి అది ఫినిష్ చేయాల్సొచ్చి చేసిన ప్రాజెక్టా అది? అంటే కథగా నేను చాలా ఇష్టపడింది బ్రదర్. ఓకే. అందులో నాకదేమి ప్రాబ్లమ్ ఏం లేదు. నా హ్మ్. సినిమా నేను ఇష్టపడే చేశాను. హ్మ్. ఎందుకు అంటే హ్మ్. 'సీతమ్మందాలమాయ' చిత్రాల్లో ఒక 'శ్రీనివాస్ గవిరెడ్డి' కైండ్ ఆఫ్ మేకింగ్ ఏంటి? హ్మ్. అతను కోరుకునే సెన్సిబిలిటీస్ ఏంటి హ్మ్. అనేది హ్మ్. అంటే అతను ఎలాంటి కైండ్ ఆఫ్ అంటే ఆ హీరోయిన్ క్యారెక్టర్ గురించి కానీ, హ్మ్. లేదంటే బావ-మరదల మధ్య చిన్న బాండింగ్ గాని, హ్మ్. ఇవన్నీ కూడా చాలా అంటే హ్మ్. చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఆన్ స్క్రీన్. హ్మ్. హ్మ్. బట్ 'అనుభవించు రాజా'కి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఇది మోర్ ఆఫ్ అంటే 'శ్రీనివాస్ గవిరెడ్డి' స్టైల్ ఆఫ్ అంటే ఐయామ్ నాట్ సేయింగ్ దట్ యూ మైట్ నాట్ డూ దట్ ఫిల్మ్. కాకపోతే ఏంటంటే అంటే అది ఎక్కడ కనపడలేదే. అంటే అంత ఆర్గానిక్‌గా లేదు కదా! ఆ హ్మ్. సినిమా. హ్మ్. హ్మ్. ఎమోషన్స్ అవన్నీ కూడా కొంచెం మరీ డ్రామాటిక్‌గా ఉన్నాయి గదా! అన్నట్లుగా హ్మ్. అనిపించిందనమాట. ఓకే. సో, అదేంటి ప్రొడక్షన్ స్టేజ్‌లో వచ్చిన లేదు ఇబ్బందులా? లేదు. అంటే నేను దాన్ని ఒక పెద్ద హీరోకి చెప్పాను గదా మీకు. ఒక పెద్ద హీరోతో అనుకోని మెటీరియలైజ్ అయింది. దాని హ్మ్. నుంచి మళ్ళీ ఇంకొక పెద్ద హీరోకి మళ్ళీ డిస్కస్ చేసి అక్కడ లాక్ అయ్యి, అక్కడ 2 ఇయర్స్ ఇదో 1 ½ ఇయర్ అలా వచ్చిన తర్వాత, ఆ తర్వాత అన్నపూర్ణలోకెళ్ళాము. అన్నపూర్ణలోకెళ్ళిన తర్వాత ఓకే. కథ అంతా బావుంది. సో, మనం అంత సుప్రియ గారు ఓపెన్‌గా ఉంటారు. ఏదన్నా క్లారిటీగా చెప్తారు నాకు. ఎవరండి?
బాగుంది కథ అంతా చాలా బాగుంది. కాకపోతే ఈ రేంజ్ హీరోని మనం కరెక్ట్ Afford చేయలేం. ఎవరిని నేను వెళ్ళి అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో నువ్వు ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంది కదా అని దాని స్కేల్ మార్చుకొని ఓకే చిన్న హీరోకి ఎలా సెటప్ చేయాలని దాని మీద ప్రయత్నం చేశాను బాగా నమ్మే చేశాను. అదేమి నేనేమి వేరే అంతే అర్థమైంది. బట్ నేను అనుకున్న కమర్షియల్ రేంజ్ సెటప్ రాదు. ఎందుకంటే ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఇదంతా కూడా అంతా కొంచెం మరి అంటే ఆర్గానిక్ అయితే లేదు, ఏదో కొంచెం టూ మచ్ కమర్షియల్ లాగా వెళ్ళిపోయింది తప్పితే. నేను అదే అంటున్నాను, నేను చేయాలనుకున్నది అది కమర్షియల్ కథలాగే దాన్ని ట్రీట్ చేయాలనుకున్నాను. దాని తగ్గ హీరో ఉండుంటే చాలా బాగుండేది యాక్చువల్లీ. ఓకే డన్. సో ఇప్పుడు అసలు మీరు ఏంటి సడన్ గా హోంబలే ఫిల్మ్స్ లో సినిమా అనగానే చాలా మంది షాక్ అయ్యారు. శ్రీనివాస్ గవిరెడ్డి అంటే లైక్ శ్రీనివాస్ గవిరెడ్డి ఒక మూవీ తీసే చాన్నాళ్ళు అయిపోతుంది, సడన్ గా హోంబలే ఫిల్మ్స్ ఏంటి అసలు ఎలాగ అప్రోచ్ అయ్యారు, అక్కడ ఎలా వచ్చింది? ఎలా అడుగుతారు అంటే ఎలా అంటే ఒక సినిమా నిజంగానే ఎవరైనా డైరెక్టర్ సినిమా తీసాడు, హాల్ లేదు, ఇంకా జీవితంలో డైరెక్టర్ అవ్వడా, అర్హుడు కాదా అన్నట్టు బయట అప్రోచ్. అవును, మీ గురించి అని కాదు, వచ్చారు ప్రయత్నం చేసాము, ఓకే ఫెయిల్ అయ్యాము, లేదంటే ఓకే యావరేజ్ దగ్గర ఆగిపోయాం, మళ్ళీ పైకి లెగాలి కదా, ప్రయత్నం చేస్తాం కదా. ఇంకొక సినిమా ఫ్లాప్ అయితే ఇంకా జీవితాన్ని నాశనం అయిపోయినట్టేనా, ఆడు మళ్ళీ సినిమా చేయకూడదు. అది నాకు నచ్చట్లేదు బ్రో. చాలా మంది అలాగే అంటారు. ఒక సినిమా ఆడడానికి చాలా కారణాలు ఉంటాయి, అది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఓకే ఫైనల్ గా నా కథ నేను ఉంటుంది, దాంతోపాటు చాలా ఉంటాయి. సో ఓకే ఆ టైం సినిమా చేసాం, అనుకున్న రేంజ్ సక్సెస్ రాలేదు, లేదా ఆడలేదు, ఓకే ఇన్ని రోజులు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చాం, ఓకే మళ్ళీ మనం టాలెంట్ ఉంటుంది, మళ్ళీ లెగాలి కదా, మళ్ళీ ప్రయత్నం చేస్తాం కదా. ఆ ప్రయత్నమే నేను చేశాను, ప్రతిసారి చేసుకుంటా వచ్చాను. అందుకని అక్కడికి ఆ కథ చెప్పి మళ్ళీ ఒక కథ రాసుకున్నాను, మళ్ళీ ఓకే చేయించుకుని అక్కడ వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. అదే చిన్న షాక్ వేవ్ ఇచ్చారు. హోంబలే ఫిల్మ్స్ లో సినిమా, శ్రీనివాస్ గవిరెడ్డి డైరెక్టర్, దట్ ఒక తెలుగు ఫిల్మ్, తెలుగు బైలింగ్వల్ కదా అది. సో బైలింగ్వల్ ఫిల్మ్ అనగానే చిన్న షాక్ వేవ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఎవరి శ్రీనివాస్ గవిరెడ్డి అని స్టార్ట్ అయింది డిస్కషన్ తర్వాత ఓకే సీతామంద రామచిత్ర డైరెక్టర్, లేదంటే అనుభవించి రాజా డైరెక్టర్ అని చెప్పేసి అనేటప్పటికి మీరు అన్నట్టు కొంచెం అది చిన్నపాటి ఏడు పని వచ్చాము అది. ఓకే, సో అది ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది నాకు తెలిసి, వెరీ సూన్ అన్ని ఎప్పుడు ఉండొచ్చు మోస్ట్లీ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి. ఓకే, సో ఎలాగ దానికి క్యాస్ట్ అండ్ క్రూ ఏమైనా ఫైనల్ అయిపోయిందా? ఇంకా జరుగుతున్నాయి అవి, ఇంకా ప్రొడక్షన్ నుంచి బెటర్. అది కొంచెం కిక్ మూమెంట్ కదా. అవును. సో అది ఎలాగ భారీ స్కేల్ ఉండబోతుందా, లేదంటే ఒక మిడ్? భారీ స్కేల్. ఓకే స్కేల్. ఆబ్వియస్ గా అంటే హోంబలే ఫిల్మ్స్ అనగానే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ కొంచెం భారీగా ఉంటాయి. సో దాని జరుగుండి ఇప్పటికే స్టార్ట్ అయ్యింది, కొన్ని కారణాల వల్ల అలా డిలే అవుతూ వచ్చింది. ప్రెజెంట్ కరెక్ట్ గా ఆ డిలేస్ కామన్, అది చెప్పలేము. ఒక్కసారి ఏదన్నా అనుభవించిన తర్వాత ఇమీడియట్లీ స్టార్ట్ అవ్వాలి. అప్పటికే అదే ఆ సినిమా అప్పటికి అనౌన్స్మెంట్ వచ్చింది అంతే. ఇందాక అనుకున్నట్టు చిన్న షాక్ వేవ్, అందరూ ఎలా వచ్చింది ఎలా అంటే చెప్పేసి ఒక చిన్న డిస్కషన్ కూడా నడిచింది ఇండస్ట్రీలో. సో కట్ చేస్తే మళ్ళీ కొంచెం దానికి డిలే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ గ్యాప్ లో ఖాళీ ఉండడం ఎందుకని చెప్పేసి మీరు ఇంకా యాక్టింగ్ అయిపోయింది? ఖాళీ ఉండడం లేదు, అదే మనం కుమార్ శివ చూసిన తర్వాతే ఆఫర్ వచ్చింది. బట్ శుభం అని సమంత గారు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు, రాజ్ గారు ఉన్నారు, సినిమా బండి డైరెక్టర్. ఓకే మనం అక్కడ నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు, రాకేష్ అని. సో చేద్దాం, నిజంగానే మంచి సెటప్. ఓకే మనం యాక్టర్ అని గుర్తించారు కదా చేసిన దాంట్లో, మనం భయపడడానికి ఒక గుర్తింపు వచ్చింది. సో ఓకే వెళ్దాం చేద్దాం అని అనిపించింది. అలా వెళ్ళి ఆడిషన్ చేసి ప్రాపర్గా ఆడిషన్ అందరికీ నచ్చి, సమంత గారికి అందరికీ నచ్చి అప్పుడు నన్ను పిలిచారు అన్నమాట. లైక్ ప్రాపర్ యాక్టర్ బయట నుంచి ఎలా వెళ్తారో అలాగే వెళ్ళా. సో ఎలాగనిపించింది ఒక డైరెక్టర్గా ఆడిషన్ ఇవ్వడం? నాకు నేనేం పెద్ద ఏం ఆలోచించలేదు, ఎందుకంటే ఎవరైనా మన దగ్గరికి డైరెక్టర్గా యాక్టర్ వచ్చినప్పుడు మనం సేమ్ చెప్తాం కదా. సో అలా అనమాట. ఓకే వాళ్ళు మన యాక్టర్ ఇప్పుడు యాక్టర్ పని చేయాలంతే, డైరెక్టర్కి ఏం కావాలి వాళ్ళు వచ్చి అలాగే అడుగుతారు, అదే చేయాలి అంతే, అలాగే చేసి. అంటే ఒకప్పుడు పర్సెప్షన్లో ఉండదంటే, అంటే నెగిటివ్ అని కాదు, సో డైరెక్టర్స్గా రాణించిన వాళ్ళంతా, లేదంటే డైరెక్టర్స్గా ఇంకా అవకాశాలు లేని వాళ్ళు యాక్టర్స్గా మారిపోతున్నారు అన్నట్లుగా వచ్చేది. ఇప్పుడు ఏమైపోయింది, సీనియర్స్ ఇప్పుడు కేఎస్ రవికుమార్ గారు వీళ్ళందరూ కూడా ఇంకా డైరెక్షన్ ఆపేసి వాళ్ళు యాక్టర్స్ కింద వచ్చేసారు. తర్వాత భారతీరాజా గారు వచ్చారు, ఇప్పుడు రీసెంట్గా అంటే సముద్రకని గారు వీళ్ళంతా. సో ఆ భయం ఏమైనా ఉండిందా మీకు? లేదు ఇప్పుడు నేను యాక్టింగ్ వైపు వెళ్ళడం వల్ల మళ్ళీ డైరెక్షన్ ఏమైనా నన్ను అవకాశాలు తగ్గుతాయేమో అన్న థాట్ ప్రాసెస్? లేదు అసలు అలాంటి ఆలోచనే రాలేదు బ్రో. ఎగ్జాంపుల్ సముద్రకని గారు చేసిన అటు యాక్టర్గా చేశారు, డైరెక్ట్ చేస్తున్నారు, బేసిల్ జోసెఫ్ చేస్తున్నాడు. సో నేనేమంటే జనరేషన్ మారినప్పుడు ఆలోచన కూడా ఇంకో మనకు కనిపిస్తున్నారు ఎదురుగా, వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి కానీ భయపడి, లేదంటే వాళ్ళందరూ అయిపోయిన తర్వాత చేశారు కాబట్టి వెనక్కి వెళ్ళి ఆలోచించి అంత నేను ఆలోచించలేదు బ్రదర్. ఓకే మనకి ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది, మనకి నచ్చిందా నచ్చలేదా
అంత మాత్రం ఆలోచించా. ఓకే, దీనివల్ల ఏమైనా పరిణామాలు జరిగిపోతాయి, డైరెక్టర్గా అసలు నన్ను గుర్తించరు, ఏమైపోద్దో ప్రపంచం అని నేను అంత ఆలోచించలేదు. ప్రపంచం అంతా ఏమనుకుంటుందో నాకు సంబంధం లేదు బ్రో. మనం ఓకే, మనం డైరెక్టర్గా కథ రాసుకున్నాం, మంచి కథ రాసుకొని చెప్తున్నాం. ఇలాంటప్పుడు ఒక అవకాశం వచ్చింది. మన ఎదురు కనిపిస్తున్నారు కదా, వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకుంటే తప్పేంటి అనిపించింది, చేశాను. కరెక్ట్. బాసిల్ జోసెఫ్ అయితే ఐ అగ్రీ. ఎందుకంటే తను ఆ సినిమా తీసిన తర్వాత అసలు ఏంటి ఇతను డైరెక్టర్ అని చెప్పేసి తెలియదు. అదర్ దెన్ మలయాళంలో హీ మైట్ బి ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆర్ సంథింగ్. బట్ అది వచ్చిన చాలా మంది మలయాళంలో చాలా మంది చేస్తున్నారు, మలయాళంలో చేస్తున్నారు. సముద్రకన్ గారు కూడా అటు సూపర్ సినిమాలు చేస్తూ మళ్ళీ యాక్టింగ్ చేసి, మన పవన్ కళ్యాణ్ గారి సినిమా డైరెక్ట్ చేసి మళ్ళీ యాక్టర్గా. సో తప్పు ఏముంది అనిపించింది, తప్పేం కాదు కదా మనం చేసే పని. సో కంటిన్యూ అవుతారా ఇలాగా రెండు బ్యాలెన్స్ చేస్తారా యాక్టర్ కంటిన్యూ. మరి రైటింగ్ చేస్తాను బ్రో. ఓకే, అండ్ మళ్ళీ బయట డైరెక్టర్స్ తో చేస్తున్నాను కదా, మళ్ళీ గోపి గారు నెక్స్ట్ సినిమా కూడా చేస్తున్నారు. ఓకే, ఎలాగ ఈ 3-4 పడవల ప్రయాణం పర్లేదా? అంటే ఇప్పుడు మన మనుషులే కదా బ్రో, గోపి గారు ఉన్నారు, ఇలా చేస్తుంటే చేసి అంటారు, చేయమని సపోర్ట్ చేసే వ్యక్తులే కదా. సో అలాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్ విశ్వమరావులో కూడా క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. క్యారెక్టర్ ప్లే చేయలేదండి, అంతే. క్యారెక్టర్ ప్లే చేయలేదు. ఓకే, అంటే ఎలాగది రోలా స్పెసిఫిక్ గా విశ్వంబరాలో? లేదు, అది ఫస్ట్ ఏదో అనుకున్నాం, బట్ లెంత్ వైజ్ కనెక్ట్ అవ్వలేదు. ఓహో, ఇప్పుడు చేయట్లేదు అయితే. ఓకే, ఎందుకంటే ముందు ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పారు ఒక విశ్వంబరాలో కూడా ఒక రోల్ అనుకున్నాం, షూటింగ్ జరిగింది, బట్ 2 రోజుల తర్వాత అది. ఓకే ఓకే ఓకే. ఓ, ఈ లెక్కన ఈ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా ఉండే ఉంటాయి. సెట్స్కి వెళ్ళి 2 రోజులు అయిన తర్వాత లేదంటే అంటే అది లెంత్ వైజ్ ప్రాబ్లం వస్తుంది కదా. అవును, కొంచెం. ఓకే, అలా అనమాట. సో ఇప్పుడు మీ డైరెక్షన్ డీటెయిల్స్ అయితే అలాగే ఏం చెప్పరు అయితే చెప్పేసాను కదా మీకు, ఇంకా లేదు అంటే డీటెయిల్స్ ఏం చెప్పలేదు కదా. అంటే అది మనకి అన్ని క్లారిటీస్ ప్రొడక్షన్ నుంచి వస్తే కిక్, అంతే. దాయాల్సింది ఏం లేదు. సో ప్రశాంత్ నీల్ గారితో జర్నీ అలా ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? అది హొంబాలి ప్రాజెక్ట్ చేసే దానికోసం ఆయన కథ వేరే ఫ్రెండ్ ద్వారా కథ చెప్పాను, ఆయనకు నచ్చింది. ఓకే, సో అక్కడ నుంచి ఆయన ఓకే చేశారు. ఆయన పుష్ చేసి దాన్ని హొంబాలికి తీసుకెళ్ళి ప్రజెంట్ అలా నిల్చోబెట్టి భుజం కాస్తున్నాడు ఆయన నన్ను. ఓకే, సో ఇప్పుడు నీల్ గారితో పాటు నీల్ గారి రైటింగ్ టీమ్ లో కూడా ఉంటారా? లేదండి, లేదా నీల్ గారు. ఓకే, డైరెక్టర్స్ కొంతమంది చెప్పారనమాట, లైక్ నీల్ గారి డైరెక్షన్ టీమ్ లో, రైటింగ్ టీమ్ లో తెలుగు టీం కూడా చాలా మంది ఉన్నారు. ఉన్నారండి. ప్రీవియస్ సలార్ కూడా ఉన్నారండి. వేరే సుహాస్ సుహాస్ తో డైరెక్షన్ చేశారు కదా, హనుమాన్ చౌదరి వాళ్ళు ఉన్నారు, శాండీ వాళ్ళు ఉన్నారు. నేను వర్క్ చేయట్లేదు. నేను ఆయన గ్యాప్ దొరికినప్పుడు వెళ్ళి నా స్క్రిప్ట్ చెప్పుకొని, ఆయన టైమింగ్ కరెక్షన్ చెప్పుకొని దాన్ని ఎలా పుష్ చేయాలి ఆయనే చేస్తారు మొత్తం అంతా, ఎక్కడైనా అప్రోచ్మెంట్ కానీ అన్ని. సో ఆయన హెల్ప్ తీసుకుంటున్నాను ప్రెజెంట్. ఓకే, సో అదర్ దాన్ దిస్ మీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అసలు? నెక్స్ట్ స్టెప్స్ అంటే ఇంకేం లేదు, ఆ ప్రాజెక్ట్ ఒకటి మీకు హొంబాలి దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ గా ఉన్నాను. ఓకే, ఈ లోపు మంచి క్యారెక్టర్స్ ఏమైనా వచ్చి కొంచెం ఉంటే చేస్తాను గ్యాప్ లో. ఇప్పుడు ఇమీడియట్ గా ఈ సినిమా శుభం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆబ్వియస్ గా మీ క్యారెక్టర్ రెస్పాన్స్ వచ్చింది థియేటర్స్ నుంచి కానీ, లేదంటే మోస్ట్లీ రివ్యూస్ లో కానీ అన్నింటిలో కూడా మీ క్యారెక్టర్స్ చాలా బాగా ప్రైస్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు చాలా క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు. కదా, విని మనకు నచ్చింది ఉంటే గ్యారంటీగా చేసాడు. ఓకే, అంటే మీరు ఏమైనా స్పెసిఫిక్ గా ఇలాంటి ఈ తరహా పాత్రలు చేయాలి, లేదంటే ఈ తరహా జానర్ మూవీస్ చేయాలని చెప్పి ఏమైనా అనుకుంటున్నారు? మనకు సెట్ అవుతుంది అని వాళ్ళకి అనిపిస్తే కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అంటే లేదు, ఇది కొంచెం మరీ ఒకటి రోజు చిన్న క్యారెక్టర్ అనే కానీ మంచి క్యారెక్టర్ ఉంటే చేసేస్తాం. అది చేయాలనుకున్నాం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ చేయాలని కోరుకుందో చూద్దాం. లేదు అంటే ఖచ్చితంగా కామెడీ టైమింగ్ అనేది మాత్రం మీకు చాలా ప్లస్ అండి. ఏదైనా చిన్న కొన్ని సీన్స్ లో కూడా నాకు బాగా, అంటే ఈ ఆబ్వియస్ గా ఈ భోజనం పట్టేసే సీన్ ఒకటి బాగా క్లిక్ అయింది. దీని తర్వాత వాళ్ళ ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు మందు కాదు, వీళ్ళు ఫోన్ లో సీరియల్ చేసిన తర్వాత వాళ్ళు అంటారు కదా, మొత్తం చెప్పేస్తున్నారు బాబా. ఆ యాస ఒకటి కూడా బాగా చాలా బాగా. మీకు నర్సీపట్నం అవడం వల్ల ఇంకా బాగా ప్లస్, కొంచెం దగ్గర కదండి, సో దాని వల్ల బాగా ప్లస్. సో చెప్పారు, తన హర్షిత్ కూడా చెప్పారు అనమాట, గవిరెడ్డి అసలు ఆడేసుకునేవాడు మమ్మల్ని, ఆయన కంప్లీట్ యాస వచ్చేది, మాకే వచ్చేది కాదు, అసలు ఆడేసుకునేవాడు మమ్మల్ని అక్కడ సెట్స్ లో. కానీ సూపర్ బ్లెండ్ చరణ్, హర్షిత్ అసలు ముగ్గురు ఎలా కలిసిపోయామంటే ఇంకా ఓన్ బ్రదర్స్ లాగా కలిసిపోయాం. కాకపోతే కొంచెం మనం అప్పుడప్పుడు ఏదన్నా మాట అనేసాడు కానీ వాళ్ళు ఏం పట్టించుకున్నారు కదా పాపం. చాలా కొంచెం పెద్దవాళ్ళు కదా, కొంచెం పెద్దవాళ్ళు కాదులేండి, సేమ్ ఏజ్ లో సేమ్ లెంత్ లేదు మరి ఓకే, సో అంటే ఈ శుభం అనే సినిమాతో ఒక యాక్టర్ గా మీరు
మీకు వచ్చిన ఇమేజ్కి ఉమ్, ఇప్పుడు నెక్స్ట్ హోంబలే ఫిలిమ్స్తో ఒక డైరెక్టర్గా మీకు తెచ్చుకోబోయే ఇమేజ్కి, సో ఈ రెండు కూడా కాంట్రాస్ట్ ఇమేజెస్ ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో పర్స్పెక్టివ్స్ ఎలా ఉంటాయంటే, లేదు ఏదో ఒక కంప్లీట్గా యాక్టర్గా చూస్తారు, లేదంటే ఒక డైరెక్టర్గా చూస్తారు తప్ప రెండు మిక్స్ చేసి చాలా అరుదుగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకున్న బాసిల్ జోసెఫ్ కూడా ఎప్పుడైతే తన ఈ సూక్ష్మదర్శనం లాంటి సినిమాలు అవి చేసుకుంటూ వచ్చాడో అతను ఒక కంప్లీట్ యాక్టర్గానే డైవర్ట్ చేస్తారు. అతనికి మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చి అతను సినిమాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ డైరెక్షన్కి వెళ్ళాలి తప్పితే అతను ఇప్పుడు అప్పుడే డైరెక్ట్ చేయనిచ్చేలా లేరు అసలు. అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అతని చేతిలో. సో ఇప్పుడు మీరు దీన్ని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే హోంబలే ఇస్ నాట్ సమ్ ర్యాండమ్ ప్రొడక్షన్ హౌస్. ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో వాళ్ళు ఒకటి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీకు ఒక ప్యాషన్ లాగా మీరు చేస్తున్న యాక్టింగ్ ఒకటి. సో మీరు చెప్పారు ఇందాక ఆల్రెడీ, లేదా ఐ కెన్ బ్యాలెన్స్ అని చెప్పేసి. బట్ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ అలా బ్యాలెన్స్ చేస్తారు మీరు? అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరెవరు అనుకుంటున్నారో ఇంకా అది మనం వాళ్ళకి వదిలేము, మనం అది జడ్జ్ చేయలేం. బట్ మనకు తెలిసిన దాంట్లో మనకున్న సర్కిల్లో మన ఫ్రెండ్స్ మన వాళ్ళు ఏంటి, ఓకే చెయ్యరా, ఇది తప్పే ఉంది, దీనిలో ఏమీ తప్ప నిజంగానే డైరెక్షన్ స్టార్ట్ అయిపోయి అన్నప్పుడు నేను ఇది కొంచెం ఆపుతాను. గ్యారంటీగా నాకు చేయాల్సింది, నేను 4-3 ఏళ్ళ నుంచి ఆ ప్రాజెక్ట్ మీద చాలా స్ట్రాంగ్గా బలంగా ఉన్నానమాట. సో అది చేసేస్తాను, చేసిన తర్వాత కావాలంటే చేస్తాను నిజంగా అలాంటి పరిస్థితి వస్తే. కానీ ఇండస్ట్రీ వాళ్ళు ఎలా చూస్తున్నారు అనే దానికోసం అంటే చాలా మంది ఎంకరేజింగ్ గానే మాట్లాడారు బ్రో. అంటే మన వెనకాల ఏం మాట్లాడతారు మన లేదంటే ఎంకరేజ్ చేయరని అట్లా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆబ్వియస్ గా కొంచెం ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ కి అలాగా టైప్ కాస్టింగ్ అనేది ఉంటుంది. ఓ పోలీస్ క్యారెక్టర్ చేసినట్టు ఖచ్చితంగా పోలీస్ క్యారెక్టర్, నర్స్ అంటే నర్స్ అన్నట్టు. ఒక డైరెక్టర్ యాక్టింగ్ చేస్తున్నాడంటే కూడా నువ్వు డైరెక్షన్కి వెళ్ళిపోతే మళ్ళీ సంవత్సరం దొరకవు ఈ క్యారెక్టర్స్ చేసే అని చెప్పేసి కొంచెం ఆ సైడ్ పుషింగ్ ఉంటుంది. సో మీకు సెల్ఫ్ ఫిల్టర్ అవసరం. అవునవును. సో ఆ స్వీయ నియంత్రణ అంటారు కదా, అలాగే మీరు లేదు నా నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా డైరెక్షన్ మీద ఉండాలి కాబట్టి ఈ క్యారెక్టర్ కొంచెం నేను తగ్గించుకోవాలని చెప్పేసి మీరే అంతే నుంచి ఉండాలి. నిజంగా అలా జరిగినప్పుడు ఇంకా అది దాన్ని పరిస్థితుల ప్రకారం డెసిషన్ తీసుకున్నాం అంతే. సో ఆబ్వియస్ గా డైరెక్షన్ కే ప్రిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరగబోద్ది అనేది మన చేతిలో లేదు బ్రో, జరిగిందని చేసుకుంటే వెళ్ళిపోదాం బ్రో అంతే. ఓకే. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత మీ ఇంట్లో రెస్పాన్స్ ఏంటి అసలు? మీ ఇంట్లో చూపించారా? ఇంట్లో ఏంటి అన్ని తన్నులు తిన్నామేంటి, మా ముందు ఇలా డైలాగులు చెప్తా అక్కడేంటి అన్ని తన్నులు తిన్నా, మా అమ్మ షాక్ అయ్యింది. సినిమాలు పాటలు ఎట్లా అయి ఉంటారు అనుకున్నాం గట్టిగా, కానీ బాగా నవ్వించేసారా, నువ్వు ఒక చిన్న లీడ్ హీరోలా అన్నావంటే సాంగ్లు అయి ఉంటాయి అనుకున్నాను. అంత సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయకపోతే ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పేసి అన్నాను. తర్వాత కూర్చోబెట్టిన తర్వాత మా అమ్మ అసలు నవ్వి చచ్చిపోయింది. మా నాన్న వైపు రియాక్షన్ ఇచ్చిందిలేండి తర్వాత. అవి పర్సనల్ కరెక్ట్ అంతే కదండి. ఓకే. సో వీళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తుంటారు కదా, ఇప్పుడు మా నాన్నగారు ఆబ్వియస్గా చూసి ఎంజాయ్ చేస్తుంటారు మీ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఆయన మీకు ఇచ్చిన అడ్వైస్ ఏంటి సినిమా తర్వాత? అంటే ఒరే నువ్వు నిజంగా అలా ఉంటావా లేకపోతే అలా చేసావా అంటే వాళ్ళ దగ్గర మనం ఎలా ఉంటాం, మన గురించి ఏమి బయట ఉన్నాం ఇన్నేళ్ళలోంచి పూర్తిగా తెలియదు కదండి. అది నువ్వు యాక్ట్ చేసినట్లేదు, నిజంగానే అలా ఉంటావేంటారు నువ్వు ఇంట్లో కూడా నన్ను అడిగాడు. అదొకటి నాకు బాగా నచ్చింది. ఓకే. సో మీరేంటి మ్యారీడా? మ్యారీడ్. మీ వైఫ్ రియాక్షన్ ఏంటి సినిమా చూసాక? మా వైఫ్ సినిమా చూసాక అవును నువ్వు అందరూ యాక్ట్ చేసి ఉంటావు, నువ్వు ఎలా ఉంటావు అలాగే చేసావు కదరా అంత. మా వైఫ్ ఓ నిజంగా ఆల్ఫా పురుషుడా మీరు? ఆల్ఫా పురుషుడు కాదు, బాడీ స్టైల్, మాట తీరు. ఓకే. ఏమన్నా పెళ్ళైనా ఎవరన్నా మ్యాక్స్ అడగండి, ఆల్ఫా పురుషులు తక్కువ మంది ఉంటారు. సో ఫస్ట్ టేజర్ వచ్చినప్పుడు కూడా అదే హైలైట్ అయింది బాగా, ఆల్ఫా పురుషుడు. కానీ నిజంగానే బయట చాలా మంది ఉన్నారండి కొంచెం ఆల్ఫా పురుషుల క్యారెక్టర్లు గట్టిగానే ఉన్నాయి. నేను కొన్ని టౌన్లకు వెళ్ళినప్పుడు చూశాను, ఇళ్ళల్లో కొంచెం అంటే రావాల్సింది ఏదన్నా టేబుల్ దగ్గరికి. ఓకే. అది అంటే ఇంతకుముందు ఉండేవేమో, ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయి అనుకుంటున్నాను నేను. తగ్గింది, చాలా తగ్గింది. కాకపోతే ఎక్కడో కొంచెం మగాళ్ళ టింజ్ ఉంటుందండి, ఆ చిన్నది ఉంటుంది. సో అది అందుకని నాకు అది సినిమా కథ విన్నప్పుడు నచ్చింది ఏంటంటే, ఎంత అలా మనం మేనేజ్ చేయాలని ట్రై చేసినా చిన్నది ఆ లోపల అది ఉంటుంది. మనం వైఫ్తో కానీ అన్నీ చెప్పాలనుకోము, ప్రతిదీ డిస్కస్ చేసి చెప్పాలా నాకు గుర్తులేదు అని మనం ఓవర్లాప్ చేస్తుంటాం. అవును. దాని కథలో చాలా బాగా చెప్పారండి, అది నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. ఎండింగ్ చాలా క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది ఆ కథలో. లేదు ఎండింగ్ లో మాత్రం ఫీమేల్ పర్స్పెక్టివ్ తీసుకురావడం అనేది బిగ్గెస్ట్ అసెట్. దాన్ని ఎందుకంటే అది నార్మల్ గా వీళ్ళే ఏదో చేసేసి వీళ్ళే కన్విన్స్ చేసేసి ఉంటే గనక దానికి ఆ స్థాయి వచ్చేది కాదు. వినే వాళ్ళకి అది చాలా అబ్బా ఇప్పుడు ఇది క్లాస్ పిక్తున్నాడా అనే ఫీలింగ్ వచ్చేదేమో. కానీ దాన్ని రైటర్ మన రాజు గారు కూడా లాస్ట్కి వచ్చేసరికి క్లైమాక్స్ విషయం, నేను క్లైమాక్స్ అంతా అయిందో షూట్ చేసాం అనమాట. క్లైమాక్స్ ఒకటే ఆపారనమాట. ఓకే. సో అంతా చూసుకొని అప్పుడు దాని క్లైమాక్స్ ఉంది క్లైమాక్స్, బట్ ప్రాపర్ గా డిజైన్ చేసి అప్పుడు షూట్ చేశాను. ఇంకా కొంచెం బెటర్. సో అది బాగా ప్లస్ అయిందని నాకు అనిపించింది. ఓకే.
సో ఈ సినిమా బండి టీమ్ ఇందులో ఉన్నారని చెప్పేసి అది ఒక సీక్రెట్ లా హోల్డ్ చేయడానికి చాలా కష్టపడి ఉంటారు obvious గా. సో అక్కడ ఆ సినిమా బండి టీమ్ కి మీకు కొలాబరేషన్ ఆ బోట్ సీన్ చాలా బాగా పేలింది అది. అది అసలు మామూలు పేర్లేదండి. అంటే క్లైమాక్స్ నేను చెప్తానని చెప్పేసి మొత్తం ఐడియా మొత్తం ఇచ్చాం. ఆ అమ్మాయిలకి ఏం కావాలి, ఇంట్లో కూర్చోబెడతాం, ఉద్యోగం అనిపిస్తే ఇంట్లో కూర్చోబెడతాం. మన అమ్మ నాన్నలు మా అమ్మలు గౌరవించట్లేదో మనం అని చెప్పేది ఒక డైలాగ్ ఉంది కదా, అది బాగా వర్కౌట్ అయ్యింది. సపోర్టింగ్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది ఒక రకంగా చూస్తే అది. అంతే కదా, మన అమ్మ ఇంట్లో అమ్మ నాన్న పని అమ్మలో చేసే పనులు మనం గౌరవించమా? గౌరవిస్తాం కదా, అంతే ఎలాగని చెప్పేసి వెళ్ళి ఉద్యోగం మానేసి ప్రశాంతంగా ఉంటున్నాం. నిజంగా డైరెక్టర్ చెప్పినప్పుడు అవును కరెక్టే కదా అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళాక ఆ క్యారెక్టర్ చేంజ్ ఓవర్ తీసుకునే చూడండి, అది ఎక్స్ట్రాడినరీ అసలు. అదే ఆ పర్స్పెక్టివ్స్ ఏదో చూపించారు. అంటే ఇక్కడ ఒక మీరు అన్నట్టే మన సైడ్ నుంచి చూస్తే అవును మన పేరెంట్స్ ని రెస్పెక్ట్ అవ్వలేదా, లేదా మన అమ్మలకి రెస్పెక్ట్ అవ్వలేదా అన్నట్ల ఒక థాట్ ప్రాసెస్. అవును ఇతని పర్స్పెక్టివ్ లో కూడా కరెక్టే కదా, మనం గౌరవం ఇచ్చాం కదా హౌస్ వైఫ్స్ అనేటప్పుడు, హౌస్ వైఫ్స్ తక్కువగా ఎందుకు చూస్తాం అన్నట్లుగా. అట్ ద సేమ్ టైమ్ ఒక డైలాగ్ ఉంటది, ఇది మా అత్తగారు కూడా అడిగేవారు నన్ను స్టార్టింగ్ లో, చదువుకుంటావా ఉద్యోగం చేస్తావా. సో అంటే ఆ థాట్ ప్రాసెస్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు కదా, అది చాలా బ్యూటిఫుల్ అన్నమాట. చాలా బాగా కనెక్ట్ అయిందండి అది ఫ్యామిలీస్ కి. అది కూర్చున్నప్పుడు నేను థియేటర్లో కూర్చున్నప్పుడు చూస్తున్నాం కదా, ఆ ఎండింగ్ పాయింట్ కనెక్ట్ అయ్యారు కాబట్టి ఎంత నవ్వు చేసినా, ఎంత ఎంటర్టైన్ చేసినా, ఎంత ఆరో చేసినా ఎండింగ్ పార్ట్ కనెక్ట్ అవ్వకపోతే సినిమా నిలబడదు. అప్పుడే ఒక సాటిస్ఫాక్షన్ తో బయటకు వెళ్తారు, లేదంటే ఫుల్ఫిల్మెంట్ ఉండదు. అది ఏదో అయిపోయింది అంటే చెప్పినట్టు టప్ అని చంపే పడుతుంది, అలా కొట్టే ఉంది అనమాట. లేదు ఇంకొకటి ఈ సినిమాలో డైరెక్టర్ వసంత్ కానీ ప్రవీణ్ కానీ వాళ్ళు చేసిన గుడ్ థింగ్ ఏంటంటే, ఫెమినిజం అంటే ఏదో డామినేషన్ కాదు అలా అని చెప్పేసి ఏదో మాకు అంటే ఒక్కొక్కళ్ళకి తగ్గట్టుగా ఒక స్థాయి థింకింగ్ ఉంటుంది. అవునవును. ఇప్పుడు శ్రావణ్, ఇప్పుడు మీ వైఫ్ అంటే మీరు సినిమాలో ప్లే చేసిన వైఫ్ క్యారెక్టర్ ఏంటి, మా ఆయన కొంచెం నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, లేదంటే కొంచెం ఏదైనా మర్యాద ఉండాలి, ఏదో వచ్చి కాలమే పడిపోయి ఎక్స్పెక్ట్ చేయట్లేదు అమ్మాయి, సమాన హక్కులు అలా. ఈ అమ్మాయి ఏంటి ఉద్యోగం చేస్తాను అంటే సెల్ఫ్, ఇది చదువుకున్నాను ఎంబీఏ చేశాను కదా నేను దానికి తగ్గ ఉద్యోగం చేయాలి, అలాగే తను మా ఆయన నాతో ఏమైనా షేర్ చేసుకోవాలి, లేదంటే నేను ఏదో పని చేయాలనుకుంటున్నాను. సో అది ఏదైతే బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు చూడండి. సో చాలా మంది ఏంటంటే ఫెమినిజం అనగానే సమాన హక్కులు, అది ఇది డామినేషన్ ఎక్కడికి వెళ్ళిపోద్ది టాపిక్. అంటే బేసిక్ యాక్చువల్ ఫెమినిజం అది కాదు అనేది నా పర్స్పెక్టివ్. సో ఇందులో ఏంటంటే దాన్ని బ్యాలెన్స్ చేసి చాలా ఇది ఫెమినిజం అంటే ఇది ఒక గుడ్ దాన్ని కూడా అండి మిడిల్ క్లాస్ స్థాయిలో ఆలోచన ఆడవాళ్ళు. నాకు కథ విన్నప్పుడు కూడా అదే నచ్చిందండి, సీరియల్కి ఎందుకు అడాప్ట్ అవుతారు ఆడవాళ్ళు అని అనిపిస్తే, అంటే బయట వాళ్ళకి ఏదైతే మిస్ అవుతుందో అది సీరియల్లో కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ ఆ ఎమోషన్, అలాంటి ఎమోషన్, ఒరే నువ్వు మొగుడిని ఇలా చూసుకోరా, లేదా మొగుడు నువ్వు ఇలా గౌరవించరా అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు, కానీ వెనకాల చెప్పలేరు, అక్కడ జరగాలనుకుంటున్నారు అది. సో దాన్ని క్లియర్గా సినిమాకి ఎండింగ్ ఇచ్చారండి, నాకు అది చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. నిజమే, అది ఆ పర్స్పెక్టివ్స్ మాత్రం చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. అవి ఆ విషయంలో మాత్రం ప్రవీణ్ అండ్ వసంత్ షుడ్ బి అప్రిషియేటెడ్. ఓకే, సో మీ డైరెక్టర్ ఇన్పుట్స్ ఏం లేవా ఈ సినిమాలో మొత్తం? వెళ్ళాక అక్కడ చేయడం, సరదాగా ఏదైనా ఫ్లోలో ఏదైనా మాట్లాడితే డైలాగ్ ఇంప్రూవ్మెంట్స్ అంతే, అలాంటి డైలాగుల్లో తప్ప. అది ప్రవీణ్ గారికి వసంత్ గారు ప్లస్ వాళ్ళందరినీ ఏం చెప్తున్నా తీసుకుంటారు, నచ్చితే తీసేసుకుంటారు అంతే, ఆ స్పాట్ లో అలా చేసిన దాంట్లో. సో మనం కూడా మనం డైరెక్ట్ చేసాం కాబట్టి మనం ఎవరన్నా వచ్చి మన దగ్గర ఎలా ఉంటే మనకి ఎలా ఇబ్బందిగా అనిపిస్తుంది కొంచెం, మనం వెళ్ళినప్పుడు అవతల అలా బిహేవ్ చేయకూడదు, వాళ్ళకి ఏం కావాలి అంతే, అది మన క్లారిటీ ఉంది. సో అది మాత్రం చేసాం. ఆ క్లారిటీ మనం యాక్టర్గా వెళ్ళినప్పుడు యాక్టర్గా పని చేసుకొని వచ్చేయాలంతే, డైరెక్టర్కి ఏం కావాలి, రైటర్కి ఏం కావాలి అంతే. సో ఇప్పుడు సమంతతో ఇంటరాక్షన్ ఎలా మీకు? సమంత గారితో ఫస్ట్ ఇంటరాక్షనే ఇది పంపించాము, అది ఆడిషన్ పంపించారు, ఓకే అన్నారు. తర్వాత అందరినీ ఒకసారి రమ్మన్నారు, అప్పుడు ఆడిషన్ సరదాగా అందరూ ప్లే చేస్తున్నాం చూసాం. ఆవిడ ఒక మాట అన్నారు అంతే, ఆ ఒక్కటే నాకు చాలా నచ్చింది అనమాట. మనం చాలా ఫీల్ అయ్యి ఓకే బాగా సమంత గారు వస్తున్నారు కదా బాగా చేయాలి, సరే చూద్దాం మనం కూడా అని చెప్పేసి ప్రిపేర్ అయిపోయి ఎలా చేయాలి అలా చేయాలి వెళ్ళనమాట. ఎందుకంటే నువ్వు చాలా బాడీ స్టైల్ చాలా ఈజీగా ఉంది, క్యాజువల్గా మాడుతున్నావు, అలా చేయొచ్చు కదా అన్నారు. ఓరేనమ్మ ఈ మాత్రం దాకా నేను నైట్ అంతా చదివేసి ఎలా చేయాలి ఇలా చేయాలి అలా చాలా ఆలోచించి వద్దులే పర్ఫెక్ట్ కాదులే ఓకే అని చెప్పి ఆవిడ చెప్పారు. ఇంకా అక్కడ నుంచి నేను మామూలుగా నా ఫ్లో ఎలా ఉంటుందో అలా తీసుకున్నాను అనమాట. ఓకే, ఆ కరెక్షన్ చాలా బాగా నచ్చింది నాకు. సూపర్. అయితే సమంత ఈ సినిమాతో అందరికి ఈక్వల్ పే అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీలో. అంటే ఇది మోస్ట్లీ వేరే ఇండస్ట్రీస్ లో ఉన్నాయి, అదర్ దాన్ వెస్టర్న్ ఫిల్మ్ కల్చర్ లో ఉంది. సో ఫస్ట్ టైం ఒక సౌత్ ఇండియన్ కల్చర్ కి ఆవిడ తీసుకొచ్చారు. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది నెక్స్ట్ పక్కన పెట్టేస్తే, బట్ ఒక ప్రయత్నం అయితే చేసింది ఆవిడ. సో దాంతో ఇప్పుడు ఆర్టిస్ట్స్ అందరూ కూడా లైక్ వర్ దే రియల్లీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ పేమెంట్స్? 100% హ్యాపీ. ఎందుకంటే నేనేమంటానంటే ఇప్పుడు అక్కడ ఉన్న యాక్టర్స్ అందరికి డబ్బులు ఇంపార్టెంట్, సినిమా ఇంపార్టెంట్?
ఆబ్వియస్లీ సినిమా సో నేనేమంటానంటే ఎనీ యాక్టర్స్ అంటే ఇప్పుడు మాకున్న పరిధిలో కొత్తగా వచ్చే యాక్టర్స్కి మంచి సినిమా కావాలి, మంచి రెస్పెక్ట్ కావాలి. డబ్బు అనేది సెకండరీ అంటున్నాను నేను. సో ఆ ప్రొడక్షన్ హౌస్లో సమంత గారు సినిమా తీస్తున్నారు, మమ్మల్ని యాక్టర్గా సెలెక్ట్ చేశారు, మాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చారు, అదే మాకు ఇంపార్టెంట్ అనండి. డబ్బులు అందరికీ ఒకేలా ఇచ్చారు, అది కూడా క్లియరే, కానీ అది బాగా ఈ ప్రొడక్షన్ హౌస్లో మాకు బాగా వచ్చిందండి. సూపర్. ఎందుకంటే తను చెప్పినప్పుడు చాలామంది అంటే రైస్ చేసిన క్వశ్చన్ కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవిరెడ్డి ఎక్స్పీరియన్స్ మైట్ బి అరౌండ్ 8 years, శ్రావణి లక్ష్మి ఎక్స్పీరియన్స్ మైట్ బి ఫస్ట్ ఫిలిం ఆవిడకి. సో ఆ ఈక్వల్ పే అనేది ఎంతవరకు వర్కౌట్ అవ్వచ్చు అన్న ఒక క్వశ్చన్ కూడా రేజ్ అయింది. అందరికీ అట్లా ఇవ్వలేం కదా, ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకున్న ఇంకోటో, బట్ మోస్ట్లీ అందరికీ కూడా ఏంటంటే వాళ్ళ స్టార్డమ్ బట్టి లేదంటే వాళ్ళ కరెంట్ ఉన్న క్రేజ్ బట్టి పేమెంట్స్ ఉంటాయి అని. సో అంటే అది ఎంతవరకు పాసిబుల్ అనేది ఈవెన్ సమంత వాజ్ డౌట్ఫుల్ అబౌట్ ద నెక్స్ట్ వెంచర్ యాజ్ వెల్. అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఇదే తరహా ఈక్వల్ పే ఇవ్వగలనా లేదా అనేది నేను క్లారిటీ లేను. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద స్కేల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆవిడ కూడా ఇంటర్వ్యూలో ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పారనమాట. సో ఒకవేళ కంటిన్యూ చేయాల్సి వస్తే, ఒకవేళ ఇదే అందరూ ఒకవేళ ఫాలో అయితే, విల్ ఇట్ బి గుడ్ ఫర్ ద యాక్టర్స్? యాక్చువల్లీ అంటే ఇది మనం చాలా లెక్కలు ఉంటాయండి. ఇది మనం అలాంటి ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్ అడగట్లేదు, యాక్టర్స్ పర్స్పెక్టివ్లో. అంటే ఒకవేళ ఫ్యూచర్లో వేరే ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఈ తరహా పద్ధతిని అవలంబిస్తూ అందరికీ సమానమైన పే చెక్ అనేది ఒకవేళ ఇస్తే, అది యాక్టర్స్ అందరికీ విల్ ఇట్ బి గుడ్? గుడ్ కదండి. ఓకే, అది నేను అదే అంటున్నానండి. ఇది ఏంటంటే ఇప్పుడు సక్సెస్ రేట్ని బట్టి బిజినెస్ కదా ఇది. మనం ఇప్పుడు నేను మాట్లాడే స్థాయి కదా యాక్చువల్లీ నాది పర్టికులర్గా ఈ టాపిక్ మీద. సో దీన్ని నేను పెద్దగా నాకు తెలియకపోవడమే మంచిది, నేను మాట్లాడకపోవడం మంచిది యాక్చువల్లీ ఈ టాపిక్. ఎందుకంటే ఇది ఒక్కొక్కరి ఆలోచనలోంచి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మా స్థాయిలో యాక్టర్స్ అందరికీ అలా ఇచ్చారు అనేది చాలా చాలా మంచి విషయం యాక్చువల్లీ. ఎందుకంటే అందరూ సేమే కష్టపడ్డాం, సేమ్ చేసాం, అందరూ ఒకలా ఉన్నాం కాబట్టి మా వరకు నేను అది చాలా మంచిదనే చెప్తాను. ఓకే, సూపర్. ఒక రకంగా మంచిదే చెప్పాలంటే బేసిక్గా ఈక్వల్ పే అనేది. ఎందుకంటే స్పెసిఫిక్గా ఈ కొత్త ఆర్టిస్ట్స్కి ఆ సమానమైన పే అనేది, ఆ సమానత్వం అనేది చూపించినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు దే ఫీల్ రెస్పెక్టెడ్. లేదు అంటే ఇప్పుడు 1 or 2 మూవీస్ ఓల్డ్ అయినా సరే, మాకైనా సరే సేమ్ పే వస్తుంది అనేది చాలా మీరు అన్నట్టు రెస్పెక్ట్ వస్తుంది వాళ్ళకి. సో ఆ రెస్పెక్ట్ వచ్చిందని ఆబ్వియస్గా సినిమా మీద అభిమానం పెరుగుద్ది, ఆ అవుట్పుట్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇది పెద్ద స్థాయిలో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం ఎవరన్నా ఫాలో అయితే తప్ప తెలియదు. సో అది మనం కామెంట్ చేయలేము. కామెంట్ చేసినా అది మనకు అందరం స్థాయిది అంటున్నాను. అది చాలా రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, సో సూపర్ గవిరెడ్డి. అంటే లైక్ మంచి ఒక రైటర్గా కెరీర్ స్టార్ట్ చేశారు, అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్టర్, ఇప్పుడు యాక్టర్. ఇన్ని చేసిన తర్వాత అంటే ఫర్ సపోజ్ ఫ్యూచర్లో ఇప్పుడు గవిరెడ్డి ఇప్పుడు హోంబలి ఫిల్మ్స్ చేసిన తర్వాత, లేదంటే ఇంకా కొన్ని క్యారెక్టర్స్ చేసిన తర్వాత ఫ్యూచర్లో ప్రొడ్యూసర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏమో బ్రో, ఏం జరుగుతుందో చూద్దాం. ఇందాక అన్నాను కదా, ఇప్పుడు ఏముందో అది చేసుకుంటూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రజెంట్ హ్యాపీగా పని చేసుకుంటే వెళ్తున్నా. నిజంగానే అలాంటి పరిస్థితులు వస్తే గ్యారంటీగా ఏమన్నా జరగచ్చు. ఓకే, సో ఫర్దర్గా ఎప్పుడన్నా సరే, ఇప్పుడు హోంబలి అవ్వచ్చు, లేదంటే ఎనీ అదర్ ప్రొడక్షన్ మళ్ళీ రాజ్ తరుణ్తో సినిమా తీసి అతనికి ఒక ప్రాపర్ హిట్ ఇచ్చే అవకాశం ఉందా? సార్ ప్రాపర్ ఆయనకి హిట్, ఆయన ఆల్రెడీ హిట్లు చూసి ఉన్నాడు, నాకు సినిమాలు ఇచ్చాడు. అంటే చేయాలంటే ఎప్పుడైనా చేస్తాం సార్. అది మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఉంది, లైక్ మంచి బాండింగ్ ఉంది అందులో, నో డౌట్. ఎప్పుడైనా చేస్తాం సార్, భలే వాళ్ళు అలా ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ నిలబడ్డాడు మన వైపు, అందుకని అందులో ఆ మాత్రం కుదరదు, కుదరదు. సో అతనికి ఒక కమర్షియల్ హిట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. వచ్చేస్తుంది నాకు తెలిసి 2-3 ప్లానింగ్ మంచి స్క్రిప్ట్లతో రెడీగా ఉన్నాడు. నాకు తెలిసి నేను ఇవ్వాల్సిన అవసరం అది అంతవరకు అవసరం లేదు. అంటే ఎవరన్నా వెరీ సూన్ వచ్చేస్తుంది నాకు తెలిసి. రాజస్థాన్ కూడా మంచి సక్సెస్ తో వెరీ సూన్ వస్తాడు. ఓకే, అంటే ఆయన సక్సెస్ రావడం వేరు, మీరు ఆ సక్సెస్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అవడం మేబీ జరగాలని నేను అనుకుంటున్నాను. వెరీ సూన్ జరగచ్చు కూడా. సూపర్. సో బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్, శ్రీనివాస్ గవిరెడ్డి అంటే ఇప్పుడు ఒక యాక్టర్గా ఇప్పుడు చాలా మంది పరిచయస్తుడు శుభం సినిమాతో. నెక్స్ట్ ఆబ్వియస్గా ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో సెట్స్కి వెళ్ళబోయే హోంబలి ఫిల్మ్స్తో కూడా అందరికీ తెలుస్తాడు. సో అంటే చెప్పారు ఫ్యూచర్లో ఏం ఆలోచించాను ఇవన్నీ పక్కన పెట్టేస్తే, బట్ మీ ఇమేజ్ అనేది ఇలా ఉండాలి, లేదంటే నన్ను ఇలా చూడాలి అన్న ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా. కొన్నాళ్ళ తర్వాత ఐ షుడ్ బి శ్రీనివాస్ గవిరెడ్డిని ఇలా గుర్తుపెట్టుకోవాలి జనాలు, లేదంటే ఇలా గుర్తించాలి అనేది. సో శ్రీనివాస్ గవిరెడ్డిని ఇండస్ట్రీ కానీ లేదంటే ఆడియన్స్ కానీ ఎలా గుర్తించాలి? ఇప్పుడు మీరు అన్నారు కదా ఇవన్నీ చేస్తున్నాడు, ఒకడు ఉన్నాడు తెలుగు ఒకడు ఎవడో అండి, వాళ్ళే గవర్నమెంట్ గుర్తుంటే చాలు. సపరేట్ ఇమేజ్లు అలాంటివి ఏం లేవు కానీ ఓకే ఇక్కడ కూడా డైరెక్ట్ చేస్తాడు, యాక్ట్ చేస్తాడు, రైటింగ్ చేస్తాడు. ఒక ఉన్నాడు శ్రీనివాస్ గవిరెడ్డి, ఓకే అన్నీ చేస్తాడు వీడు.
అని గుర్తుంటే చాలు బ్రో, ఇమేజ్ అది ఆల్రౌండర్ ఎవరండి? మేబీ. అంటే నాకు శుభం సినిమాతో శుభం స్టార్ట్ అయిందని నాకు అనిపించింది బ్రో. Okay. అంటే లైక్ నిన్న థియేటర్లో సినిమా చూస్తుంటే, అంటే ఇంతకుముందు డైరెక్ట్ చేసినప్పుడు వెనకాల నుంచి ఎలా ఉంది రియాక్షన్ అవి చూసాను. నిన్న చూస్తా ఉంటే ఫ్యామిలీస్ వచ్చి అరుస్తూ వెళ్తే ఒరే ఆల్ఫా అంటున్నాడు ఆవిడ. ఒరిడమ్మ ఏంట్రా ఇది, ఒరే ఆల్ఫా అంటాడు ఏంటి. ఒక ఆవిడ వచ్చి చాలా బాగా చేసావు అబ్బాయి నువ్వు ఆల్ఫా లాగా, ఆల్ఫా మోడ్ కరెక్ట్గా సెట్ అయిపోయావు తెలుసా అన్నారు. సో అవి భలే అనిపిస్తున్నాయి. థియేటర్కి వెళ్తున్నాం అనమాట, వెళ్ళాం మొన్న సమంత గారు కలిసి విజయవాడ, గుంటూరు వెళ్ళాం, మళ్ళీ నిన్న అంతా లోకల్ థియేటర్స్కి వెళ్ళాం. సో ఫ్యామిలీస్ ఇచ్చే రెస్పాన్స్ అయితే అద్దరిపోయింది బ్రో సినిమాకి. నిన్నటి నుంచి ఫుల్ రైజ్ అయింది సినిమా. చాలా బాగుంది యాక్చువల్లీ. సూపర్. సో ఫైనలీ అంటే ఇది మీ డైరెక్టర్ పర్స్పెక్టివ్లో చెప్పండి దీనికి. సో ఇండస్ట్రీలో కొంచెం ఇప్పుడు వినిపిస్తున్న థింగ్ ఏంటంటే చిన్న సినిమాలకి థియేటర్లకి జనాలు చాలా తక్కువగా వస్తున్నారు. అంటే శుభం సినిమా కూడా బికాస్ ఆఫ్ సమంత, అంతకుముందు వచ్చిన కోర్ట్ సినిమా కూడా బికాస్ ఆఫ్ నాని. ఇలా ఒక స్టార్ పవర్ ఉంటే తప్పితే ఒక జనరల్ సినిమా, ఒక చిన్న సినిమా వస్తుందంటే అంతకుముందు ఎలా ఉండేదంటే ఒక సిచ్యువేషన్, వేరే సినిమాలనే హౌస్ఫుల్ అయిపోతే సర్లే ఈ సినిమాకి వెళ్దాం ఖాళీగా ఉంది కదా అన్నట్లుగానే లేరు జనాలు. ఇప్పుడు అది లేదు పర్సెప్షన్, ఇప్పుడు అసలు ఆ పర్సెప్షన్ లేదు జనాలకి. సో ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఏదో హిట్ సినిమాలు ఉంటున్నాయి లేదా ఫ్లాప్ సినిమాలు ఉంటున్నాయి, యావరేజ్, బిలో యావరేజ్, అబ్ యావరేజ్ అన్న వినబట్ల థింగ్. సో ఒక డైరెక్టర్గా మీరు తీయబోయే ఫ్యూచర్ మూవీస్ మీద కానీ లేదంటే ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ ఇండస్ట్రీ ట్రెండ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆడియన్స్ మైండ్ సెట్ కానీ ఇండస్ట్రీ ట్రెండ్ అనేది ఎంత డేంజరస్గా ఉంది, అట్ ద సేమ్ టైం ఎంత కన్వీనియంట్గా ఉంది ఒక డైరెక్టర్కి. అంటే ఇప్పుడు అంటే మీ ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఉన్నారు కాబట్టి చిన్న సినిమాలకు వస్తున్నారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటనే అదే అలాంటి ఆలోచన. నేనేమంటా అంటే బ్రో, మన ప్రోడక్ట్ తయారు చేసుకుంటాం, దాన్ని నిలబెట్టుకునేది, జనాల్లోకి తీసుకెళ్లేది ప్రతిదీ మనమే చేసుకోవాలి. అది ఎవరున్నారు వెనకాల ఎలా లేకపోయినా సరే. సో మనం సినిమా ప్రోడక్ట్ స్టార్ట్ చేసేటప్పుడే అది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు చిన్న సినిమా స్టార్ట్ చేసేస్తే కుదరదు కదా, దాని వెనకాల నిలబెట్టగలవా లేదా, ప్రమోషన్ చేయాలి, ఇవన్నీ లెక్క వేయాలంటాను ఇక్కడ నుంచి. సినిమా తీయడం ఎంత ఇంపార్టెంట్, ప్రోడక్ట్ తయారు చేసేస్తాం కానీ దాన్ని ప్రమోషన్ చేసి బయట నుంచి కూడా అదే పరిస్థితి కదా, జనాలు నమ్మాలి, దాన్ని తీసుకోవాలి, కొనాలి, తాగాలి, కూల్ డ్రింక్ అని ఏదన్నా. సో ఇంతవరకు బయట దానికి ఎంత ఉన్నప్పుడు సినిమాకి ఇంకా చాలా ఎక్కువ పని ఉంటుంది. సో దాన్ని నమ్మి సినిమా తీస్తే, అంటే దాని బలంగా మనం ఇంత చేయగలం అని నమ్ముకొని సినిమా తీస్తే చిన్న సినిమా కూడా జనాలు వస్తారు అని నాకు అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసిన చాలా మూవీస్కి అదర్ దాన్ స్టార్ వెహికల్ అనేది లేకపోతే కనుక అసలు దానికి అదొక సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెలియట్లేదు, థియేటర్లోంచి వెళ్ళిపోతున్న విషయం తెలియట్లేదు. మరి సో అలా అయిపోయింది. దాన్ని మనం జనాల మైండ్ సెట్ మనం ఎలా చెప్పగలం అంటున్నాను. నేను డైరెక్టర్ అయినా మీరైనా కూడా జనాలు రావట్లేదు, చూడట్లేదు అంటే మనం ఎలా చెప్పగలం? ఇప్పుడు చిన్న సినిమాలు బాగున్నాయి అనగానే చూశారు కదా, చూస్తున్నారు. మరి అది కేవలం వాళ్ళ మాట బ్రాండ్ వల్ల వస్తున్నారంటే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు అలా తీస్తున్నారు. అలాంటిది మనం ఇంకా సపోర్ట్ కావాలి, లేదా మనం సంపాదించాలి, లేదా మనం క్రియేట్ చేసుకోవాలి, క్రెడిబిలిటీ క్రియేట్ చేయాలి. అంతే. అది ఆలోచించే సినిమా చేయాలని నాకు అనిపిస్తుంది అన్న. ఇది కరెక్ట్. ముందు సినిమా చేసే ముందే ఓకే నేను దీన్ని ఇలా చేయగలను, సినిమా తీసేస్తాను, ఓకే. దీని తర్వాత అసలైన కష్టం అక్కడ కదా మొదలవుతుంది. అదే నన్ను మీకు ఇందాక ఎగ్జాంపుల్, బయట నుంచి కూడా అందరికీ అదే పాటు చాలా మంది చాలా రకాల ప్రాజెక్టులు రెడీ చేస్తారు. సో అవన్నీ బయట మార్కెట్లో తీసుకొచ్చే దగ్గరే కదా అసలు విషయం వస్తుంది. సో అలాగే అవుతుంది కదా అంటున్నాను నేను. అంతే తప్ప జనాలు రావట్లేదని అనేదానికి నేను పెద్దగా ఓకే అన్నప్పుడు. అంటే ఒక రకంగా అది రాంగ్ స్టేట్మెంటే, కొన్ని సినిమాల విషయంలో అది ప్రూవ్ అయింది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిట్ 3 సినిమా థియేటర్లకు వచ్చే ముందు వరకు సిచ్యువేషన్ ఇంచుమించుగా అలాగే ఉంది. అంటే ఎందుకంటే ఈ స్పెసిఫిక్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే డైరెక్టర్ త్రినాథరావు నాయక్ స్పెసిఫిక్గా స్టేజ్ మీద అన్నారన్నమాట, జనాలు థియేటర్కి రావట్లేదండి, అసలు మా సినిమాకే కాదు ఏ సినిమాకి రావట్లేదు, చిన్న సినిమానే కాదు చాలా సినిమాలకు అసలు రావట్లేదు అంటే నాని దానికి ఒక కౌంటర్ స్టేట్మెంట్, అంటే ఆయనకి కౌంటర్ కాదు ఆ స్టేట్మెంట్ కౌంటర్ ఆయన ఇచ్చింది ఏంటంటే, లేదు అంటిల్ అన్లెస్ జనాలు ఎక్సైట్ అయితే తప్ప థియేటర్కి రారు, ఎందుకంటే లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ ఉంటున్నాయి, ఓటీటీస్ అవ్వచ్చు లేదంటే వాట్ ఆర్ ద కంటెంట్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్. ఇంత కంటెంట్ని దాటుకొని వాళ్ళు థియేటర్కి వచ్చో 1000-1500 వాళ్ళు స్పెండ్ చేయాలంటే ఆబ్వియస్గా వాళ్ళు ఎక్సైట్ అవ్వాలి. సో ఎక్సైటింగ్ కంటెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఫిల్మ్ మేకర్స్ మీద ఉంది తప్పితే జనాలు థియేటర్కి రావట్లేదు అనేది రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఆయన పర్స్పెక్టివ్లో ఆయన చెప్పారు. సో అందుకని ఒక డైరెక్టర్గా అదే నేను కూడా అన్నాను కదా, ఇప్పుడు మనం తయారు చేసేసుకున్నాం, మన ఇంట్లో పెట్టుకుని మనం బాగుందంటే కుదరదు కదా, దాన్ని జనాల్లో రీచ్ చేయించాలి, దాన్ని ఏదోలాగా వాళ్ళకి మెప్పించాలి, మనం క్రియేట్ చేసి వాళ్ళని తీసుకురావాలి, లేదా మన ప్రాజెక్ట్ కొనుక్కునేలా చేయాలి. అది ఒకటే మన చేతిలో ఉంది, అది ముందే ఆలోచిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అంతే. ఈ థాట్ ప్రాసెస్ ఉంటే చాలా కోట్లు మిగులుతాయి. మరి చాలా మంది చిన్న సినిమాలకి అదే ఇబ్బంది వస్తుందండి. సినిమా తీసిన తర్వాత దాన్ని ఎలా సేల్ చేయాలి, ఎవరికి
అనేది ఏంటంటే కరెక్ట్గా అప్రోచ్మెంట్ ఉండకపోతే ఏమైపోతుందంటే ఇబ్బంది అయిపోతుంది. ఉమ్, అది కరెక్ట్ సినిమా కరెక్ట్ వాళ్ళ దగ్గర పడింది అనుకోండి, ఇంకా అది అది కనిపిస్తుంది. ఇప్పుడు దిల్ రాజు గారు బలగం సినిమా అవ్వచ్చు, ఇప్పుడు నాని గారు కోర్ట్ కోర్టు. అవ్వచ్చు. ఇప్పుడు లైక్ అంటే వీళ్ళు తీసుకెళ్ళి నిలబడి వాళ్ళు, ఇప్పుడు నాని గారికి ఏం అవసరం అండి సినిమా తీసాను అనుకోవచ్చు కదా, ఆయన వెళ్ళి వ్యాపారం చేసినట్టే వెళ్ళి దాన్ని వెళ్ళి పట్టుకొని మాట్లాడుతున్నారు కదా, సార్ మా సినిమా చూడండి, ఆయన ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, హిట్ 3 ఇది నచ్చకపోతే చూడొద్దు హిట్ మరి చూడొద్దండి. ఊరికినే అంత అంత పెద్ద ప్రాజెక్ట్ చేసి ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే మరి మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలి కదండి. అంటే నా ప్రాజెక్ట్ ఎంత బాగుందని చెప్పి నమ్మించకపోతే ఉమ్, వచ్చే వాళ్ళు ఎందుకు కొంటారు, ఏం చేస్తారు? లైక్ Correct. వ్యాపారం లాగే కదండి, ఎంత అంతే. ప్యాషన్ ఉన్నా దాన్ని తీసుకెళ్లి జనాల్లో కూర్చోబెట్టాలంటే సో అది చెయ్యాలని ఫస్టే క్లారిటీగా వచ్చి దాన్ని చేయాలని నాకు అనిపిస్తుంది. అంతే, సూపర్. సో థ్యాంక్ యూ గౌరెడ్డి, మీ పర్స్పెక్టివ్స్కి, మీ ఇన్పుట్స్కి, అట్ ద సేమ్ టైం మీ సైడ్ ఆఫ్ స్టోరీస్ అన్ని షేర్ చేసుకున్నందుకు సో గ్లాడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిలిం. ఎప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఇవన్నీ వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. సో మోస్ట్లీ మీరు అన్నట్టు కొంచెం బ్యాలెన్స్ చేస్తూ Hmm. ఒక యాక్టర్గా, డైరెక్టర్గా రెండు, అంటే సంవత్సరంకి ఒక సినిమా డైరెక్ట్ చేస్తే కనీసం 2-3 సినిమాలు యాక్ట్ చేయాలి. చూద్దాం అప్పుడే వీ కెన్ సీ ద ఫన్నీ యాంగిల్ ఆఫ్ యూ యాజ్ వెల్. అంటే డైరెక్ట్ అంటే ఇప్పుడు రీజనల్గా ఆ రూరల్ కామెడీ అనేది తెలిసి కొంచెం ఆ స్లాంగ్తో ఇప్పుడు వర్క్ చేసే టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఐ వాంట్ యూ టు అంటే ఆ రెండు పడవల ప్రయాణం, ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా, అట్ ద సేమ్ టైం ఒక యాక్టర్గా కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ So glad you- థ్యాంక్ యూ.